నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో డిసెంబర్ నెల మనందరికీ ఎలా ఉండబోతుందో మనం రాసుల పరంగా చూద్దాం. ఇది ఈ సంవత్సరంలో ఆఖరి నెల. సో ఈ ముగింపు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరానికి అనేది నేను రాసుల పరంగా చూడాలి అనుకుంటున్నాను. సన్ మూన్ రైజింగ్ మీరు ఏ పరంగా అయినా కానీ మీరు వీడియోని చూడొచ్చు. నా మూన్ సైన్ వచ్చి సింహరాశి, నా సన్ సైన్ వచ్చి కర్కాటక రాశి. ఇదేంటిది అంటే జన్మ నక్షత్రం ప్రకారం మనం రాశిని చూస్తే అది మన మూన్ సైన్ అవుతుంది. అదే మనం పుట్టిన రోజును బట్టి మనం వీడియోని చూస్తే అది వచ్చి సన్ సైన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా వీడియోని పాజ్ చేసుకొని జూమ్ చేసుకొని మీ బర్త్ డేట్ ఎక్కడైతే ఉందో అది మీ సన్ సైన్ కిందకు వస్తుంది. మీరు నక్షత్రం ప్రకారం మీరు మీ జాతకం రాసి పెట్టినంటే మీకు ఏదైతే రాసి చెప్పారో ఇంట్లో దాని ప్రకారం అయితే మూన్ సైన్ వస్తుంది. సో కొంతమందికి మూన్ సైన్ సన్ సైన్ ఒకటే ఉంటుంది, ఒకటే రాసి ఉంటుంది. కొంతమందికి మూన్ సైన్ ఇప్పుడు నా మూన్ సైన్ సింహరాశి, నా సన్ సైన్ వచ్చి కర్కాటక రాశి. సో అలా డిఫరెంట్ ఉంది. అప్పుడు రెండు రీడింగ్స్ కూడా మీరు చూడొచ్చు. రెండిట్లో మీకు మెసేజెస్ ఉంటాయి. నాకు అసలుకి రాసులే తెలీదు, నాకు పుట్టినరోజు నాకు తెలీదు అనుకుంటే మీరు మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఇప్పుడు ఇట్లా చూస్తున్నప్పుడు ఏదో ఒక కలర్ అట్రాక్ట్ చేయొచ్చు, లేకపోతే ఏదో ఒకటి అట్రాక్ట్ చేయొచ్చు. నెంబర్ అంటే ఇప్పుడు అగ్నితత్వ రాశులు ఫైర్ సైన్స్ వచ్చి నెంబర్ 1, భూమితత్వ రాశులు ఎర్త్ సైన్స్ వచ్చి నెంబర్ 2, వాయుతత్వ రాశులు ఎయిర్ సైన్స్ వచ్చి నెంబర్ 3, జలతత్వ రాశులు వాటర్ సైన్స్ వచ్చి నెంబర్ 4. సో ఈ 1, 2, 3, 4 నెంబర్స్ ప్రకారంగా కూడా మీరు మీ పైల్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు రీడింగ్ చూసి మీరు ఎనర్జీస్ని క్లెయిమ్ చేయొచ్చు. అంటే ఇలాంటి ఇన్సిడెన్సెస్, ఇలాంటి ఛాన్సెస్ నాకు వస్తే బాగుండు, ఇది నాకు జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేది క్లెయిమింగ్ యువర్ ఎనర్జీస్ అనమాట. సో మీ ఇంట్యూషన్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తే రాసులు తెలియని వాళ్ళు ఆ విధంగా మీరు పైల్ని సెలెక్ట్ చేసుకోండి. మీకు రాసులు తెలిసినంటే మీ మూన్ సైన్ ప్రకారం మీ సన్ సైన్ ప్రకారం రెండింటి ప్రకారం కూడా మీరు వీడియోని చూడండి. మీకు డబుల్ బెనిఫిట్స్. అంటే మనకి దీంట్లో కూడా కొన్ని సూచనలు సంకేతాలు ఉంటాయి, దీంట్లో కూడా కొన్ని సూచనలు సంకేతాలు ఉంటాయి. రెండు మూన్ సైన్ సన్ సైన్ ఒకటే అయితే ఇంకా అసలు ఇబ్బంది లేదు, మీరు ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ థింక్ ఐఎమ్ వెరీ క్లియర్ విత్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. సో మీకు కూడా ఆ క్లారిటీ వచ్చేసిందంటే మనం అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. హలో పైల్ 1, వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఎవరైతే అగ్నితత్వ రాశులని సన్ మూన్ రేజింగ్ ఏ పరంగా అయినా కానీ మీరు సెలెక్ట్ చేసుకొని వచ్చిందంటే అగ్నితత్వ రాశుల కిందకి మనకి మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి వస్తుంది. సో ఈ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందో మనం ఇప్పుడు చూద్దాం. రీడింగ్లో నేను ఏమేం కార్డ్స్ యూజ్ చేయబోతున్నాను అంటే నేను టారో కార్డ్స్ యూజ్ చేస్తాను. దాంతోపాటు నేను ఏంజిల్ నెంబర్ ఆరికల్ కార్డ్స్ యూజ్ చేస్తున్నాను, సాయిబాబా ఆరికల్ కార్డ్స్ యూజ్ చేస్తున్నాను, ఏంజిల్ ప్రేయర్స్ ఆరికల్ కార్డ్స్ యూజ్ చేస్తున్నాను, దాంతోపాటు అఫర్మేషన్స్ యూజ్ చేస్తాను అండ్ మూనాలజీ కార్డ్స్ యూజ్ చేస్తాను. సో నేను మూనాలజీ కార్డ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే మూన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన ఎమోషన్స్ కంట్రోల్లో ఉండాలన్నా, మన ఇంట్యూషన్ పెరగాలన్నా మూన్ మనకు చాలా హెల్ప్ చేస్తారు. ఏంజిల్ నెంబర్స్ ఎందుకు అంటే మనకి ఓవరాల్గా ఈ మంత్లో ఎలాంటి వైబ్ ఉండబోతుంది అనేది అండ్ మనకి ఏం ఉండాలి ఏం ఉండద్దు అనేది మనం ఏంజిల్ నెంబర్స్ ద్వారా చూద్దాం. అఫర్మేషన్స్ ఎందుకు అంటే ఒక రోజులో ఓవర్ నైట్ ఏది జరగదు. దేనికోసమైనా కానీ ఫస్ట్ మనలో ఆ తపన ఉండాలి, దానిపైన మనకి కఠోర సాధన కూడా ఉండాలి. ఎట్ ది సేమ్ టైం ఎప్పుడైతే మనలో ఆ ఉత్సాహం బాగా పెరుగుతుందో అప్పుడే ఏంటంటే మనం సంసిద్ధం అవ్వగలుగుతాము మనం ఆ బ్లెస్సింగ్ పొందడానికి. సో ఆ విధంగా ఆ బ్లెస్సింగ్ పొందాలి అంటే మనం ఒక అఫర్మేషన్ అనేది మనకు చాలా అవసరం. అంటే మళ్ళీ మనల్ని పాజిటివ్గా మోటివేట్ చేసుకొని మనం ముందరికి వెళ్ళాలి కాబట్టి. సో అందుకని అఫర్మేషన్. అండ్ బాబా కార్డ్స్ నుంచి మనం ఆయన గైడెన్స్ తీసుకుందాం. అలానే ఏంజిల్ ప్రేయర్స్ నుంచి కూడా మనకి ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం. అసలు ఆలస్యం చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్దాం. అండ్ టారో కార్డ్స్ నుంచి నేను ఫస్ట్ అయితే మన రిలేషన్షిప్స్ ఎలా ఉండబోతున్నాయి, కెరియర్ ఎలా ఉంటుంది, హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఫైనల్గా ఫినాన్సెస్ డబ్బుల పరంగా మనకి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుంది చూద్దాం. అండ్ ఓవరాల్ వైబ్ కూడా చూద్దాం. మనం ఫస్ట్ అయితే టారో నుంచి తీసుకుందాం. పైల్ నెంబర్ 1 వాళ్ళకి, అగ్నితత్వ రాశుల వాళ్ళకి. సో ఫస్ట్ కార్డ్ వచ్చి రిలేషన్షిప్స్,
సెకండ్ కార్డ్ వచ్చి హెల్త్, రిలేషన్షిప్స్, హెల్త్. మనం థర్డ్ కార్డ్ వచ్చి కెరియర్, ఫోర్త్ కార్డ్ వచ్చి మనకి ఫినాన్సెస్. ఓకే, సో ఓవరాల్ వైబ్ ఆఫ్ ద మంత్ వచ్చి మనకి సన్. బ్యూటిఫుల్ కార్డ్. సో ఓవరాల్ వైబ్ ఆఫ్ ద మంత్ వచ్చి సన్ కార్డ్ వచ్చింది మనకి. సన్ కార్డ్ ఈజ్ అ వెరీ వెరీ పాజిటివ్ కార్డ్. అంటే సూర్యుడు ఎంత కాంతివంతంగా ప్రకాశిస్తున్నాడో మీరు అంత కాంతివంతంగా ప్రకాశించబోతున్నారు. ఎంత పాజిటివ్గా ఉంటే మీరు అంత మంచి రిజల్ట్స్ని మీరు ఈ నెల పొందబోతున్నారు. ఎందుకు అంటే రిలేషన్షిప్స్ పరంగా మీకు కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎంత డిసప్పాయింట్మెంట్ ఉన్నా కానీ ఇది కూడా మబ్బు లాంటిది. ఎప్పుడైతే మబ్బులు వీడిపోతాయో సూర్యుడు బయటకు వచ్చినట్లు ఇవి కూడా మబ్బులు కమ్ముకున్నాయి. ఈ మబ్బులు తొందరలోనే వీడిపోతాయి. అప్పుడు రిలేషన్షిప్స్ ఇంకా బెటర్ అవుతాయి. ప్రస్తుతానికి మీరు నొచ్చుకొని ఉంటారు. ఎందుకు అంటే మీరు అంటే అందరూ మంచిగా ఉన్నప్పుడు మన దగ్గరికి రావడం వేరు. మనం కొంచెం లో ఫేజ్లో ఉండి మనకి మనుషులు అవసరం ఉన్నప్పుడు మన దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు మన జెన్యూన్ ట్రూ ఫ్రెండ్స్ కావచ్చు, పీపుల్ కావచ్చు. కాబట్టి అలా మీరు ఈ నెలలో మీకు ఎవరు జెన్యూన్ పీపుల్ మిమ్మల్ని నిస్వార్థంగా ఇష్టపడి నిస్వార్థంగా ప్రేమించి మీతో ఉండాలనుకున్న వాళ్ళు ఎవరు, మీకు అవసరాల వల్ల మీతో ఉండే వాళ్ళు ఎవరు అనేది మీరు ఫిల్టర్ చేసుకుంటారు. ఎప్పుడైతే అవసరాల వల్లనే వీళ్ళు మనతో ఉంటున్నారో అని తెలుసుకుంటారో, లేదు ఆల్రెడీ తెలుసుకున్నారో దానివల్ల హర్ట్ అవ్వడానికి కూడా హై ఛాన్సెస్ ఉంది. కాకపోతే ఇవి మబ్బులు లాంటివి. అందరూ ఒకేలాగా ఆలోచించలేరు, అందరూ ఒకేలాగా ఉండలేరు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. కాబట్టి ఈచ్ వన్ ఈజ్ యూనిక్ ఇన్ దర్ ఓన్ వేస్. కాబట్టి ఎవరిని మనం తప్పుపట్టలేము. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మనం ఎలా రియాక్ట్ చేస్తామో మనకు కూడా తెలీదు. కాకపోతే మన అనుకున్నప్పుడు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ ఎక్స్పెక్ట్ చేసిన దానివల్ల కొంచెం హర్ట్ అవుతారు. సో రిలేషన్షిప్స్తో అయితే మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. హర్ట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి డిసెంబర్ నెలలో. అంటే ఇది వరకు మీరు బాగా నమ్మి వాళ్ళని ఎక్కువ ప్రేమించి ఇష్టపడి ఉంటే వాళ్ళ ట్రూ కలర్స్ తెలిసిన దానివల్ల రిలేషన్షిప్స్లో కొంచెం డిసప్పాయింట్మెంట్స్ అయితే ఉంటాయి, హర్ట్ అవ్వడానికి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరన్నా కావచ్చు, వీళ్ళ వల్ల మీకు ఏదైనా మైనర్ యాక్సిడెంట్ జరగడానికి కూడా హై ఛాన్సెస్ ఉంది. అంటే ఇప్పుడు ఒక బండిలో పోతుంటాము, వాళ్ళు సడన్గా బ్రేక్ వేసిన దానివల్ల ఏదో ఒకటి ఇట్లా మాదిరి అంటే చిన్న యాక్సిడెంట్స్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈమెతో వెళ్తున్న ఈ బాబుకు వెనకాల కాలు కట్టున్నారు, కుంటుతూ వెళ్తున్నారు అనమాట కట్ల సహాయంతో. సో కాబట్టి కొంచెం అంటే మీరు ఎవరిని నమ్ముతున్నారు ఏంది అనేది కొంచెం గమనించుకోండి రిలేషన్షిప్స్ పరంగా. నెక్స్ట్ హెల్త్ పరంగా వస్తే మనకి 4 ఆఫ్ పెంటికల్స్ రివర్స్లో వచ్చింది. సో హెల్త్ పరంగా మనకి ఏం చెప్తున్నారు అంటే ఇది వరకు ఏదన్నా మిమ్మల్ని బాగా కష్టపెడుతున్న వ్యాధి కావచ్చు, జబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు, లైక్ ఆ కష్టం నుంచి మీరు బయటపడడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఉన్న ప్రాబ్లం మీరు క్లియర్గా డాక్టర్తో కానీ లేదు మన అనుకున్న వాళ్ళతో ఎవరైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటి కేసెస్ వీళ్ళు ఇంతకుముందు చూసినారు, ఇలాంటి వాళ్ళతో డిస్కస్ చేసిన దానివల్ల మీ ప్రాబ్లంకి సొల్యూషన్ వచ్చేదానికి హై ఛాన్సెస్ ఉంది. మీలో మీరే పెట్టేసుకున్నారు అంటే ఎక్కువ కష్టపడతారు. సో హెల్త్ పరంగా రిలీఫ్ వస్తుంది. అండ్ మీరు బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ ఇది మంచి సమయం. ఇంకొకటి ఏంటంటే మనసులో ఏదైనా పెట్టుకొని అలానే బాధపడకండి, ఆలోచనలు ఎక్కువయ్యేదానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో అంటే ఇక్కడ చూడండి మనకి డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, ఖచ్చితంగా రిలేషన్షిప్స్ వల్ల డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళని మనం చాలా ఇష్టపడి ఉంటాం కాబట్టి వీళ్ళని మనం తప్పుగా అనుకోవడానికి కానీ ఇంకొకరితో తప్పుగా చెప్పడానికి కానీ మనకి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. సో చెప్పలేక అంటే మింగలేక కక్కలేక మనసులో ఆ వేదన పెట్టుకుని దానివల్ల మనం ఇంకా సఫర్ అవ్వాల్సిందే తప్పితే దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు. సో అతిగా ఆలోచించకండి, లేదు ఆలోచిస్తుంటే ఎక్కువ మనసుకైతే తీసుకోకండి. దానివల్ల కొంచెం సైకలాజికల్గా అంటే మెంటల్ పీస్ లేకుండా పోతుంది. అండ్ కాళ్ళు, తల నొప్పి, పొట్ట, గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ రావడానికి హై ఛాన్సెస్ ఉంది డిసెంబర్ నెలలో. సో కొంచెం మంచిగా వాక్ చేసుకోవడం, మంచి ఫుడ్ తినడం, బయట జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయడం, ఎక్కువ ఆలోచనలు లేకుండా తలభారాన్ని తగ్గించుకోండి. సో ఇలా కొంచెం
మీరు హెల్త్ పైన ఈ నెలలో కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ ఏదైనా వచ్చినప్పుడు వెంటనే ప్రొఫెషనల్ని అయితే కన్సల్ట్ చేయండి. నెక్స్ట్ కమింగ్ టు యువర్ కెరియర్ పరంగా కూడా మీకు కెరియర్ పరంగా ఆశాజనకంగానే ఉంది. కాకపోతే ఏంటంటే నేను చెప్తున్నాను కదా, ఈ నెలలో మీకు ఎమోషనల్ టర్మాయిల్ అనేది ఉంది. ఎమోషన్స్తో చాలా వరకు ముడిపడి ఉంటుంది ప్రతి ఒక్క దగ్గర. సో మీ కెరియర్ కూడా ఏంటంటే చాలా ఎమోషనల్గా ఉంది. ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో మీకు తగిన గుర్తింపు వస్తుంది. సో గుర్తింపు వచ్చిన దానికి మీకు ఆ సంతోషం ఉంటుంది. వేతనం పరంగా మీకు అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా హైకులు బోనస్లు రాకపోవడం, లేకపోతే ప్రమోషన్ కూడా మీకు ప్రమోషన్ వచ్చి కూడా మీ రోల్ ఇన్ ద టీమ్ కొంచెం తగ్గించడం, లేదు మీరు ఏదైనా కొత్త ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఏదైనా చిన్నవి చెప్పి మీకు ఉద్యోగం ఇవ్వకపోవడం. సో ఇలాంటివి కొన్ని ఎక్స్పీరియన్సెస్ కొంతమందికి జరగచ్చు. సో మీరైతే హార్ట్కి అయితే తీసుకోకండి. అండ్ ఇంకొంతమందికి తగిన గుర్తింపు రావడం, మీరు అప్లై చేసిన ఉద్యోగాల్లో మీకు ఆ ఉద్యోగం రావడం. అండ్ ఎందుకు అంటే ఇది మీ బ్రెయిన్ అండ్ హార్ట్ని మీరు ఒక బ్యాలెన్స్లోకి తీసుకొని రావాలన్నమాట. ఎందుకు అంటే మీరు ఎంత విట్టిగా ఉండి, ఎంత స్మార్ట్గా ఉండి, ఎంత తొందరగా మీరు ఆన్సర్ చేయగలిగితే మీరు అంత మంచి బెనిఫిట్స్ మీరు పొందగలుగుతారనమాట. ఇంటర్వ్యూస్కే వెళ్తారు. సో మీరు కొంచెం ఇంట్యూటివ్ అంటే మీరు ముందే ప్రెడిక్ట్ చేయగలిగితే వీళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అంటే ఎలాంటి ఆన్సర్స్ మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని. సో ఆ విధంగా మీరు ఆన్సర్ చేయగలిగితే ఆ జాబ్ మీకు వస్తుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీ గట్ ఫీలింగ్ని మీరు బలంగా నమ్మాలి. కెరియర్ పరంగా అయితే మటుకు మీ గట్ ఫీలింగ్ని, మీ ఇంట్యూషన్ని, మీ సిక్స్ సెన్స్ని మీరు ఎంత నమ్ముకుంటే మీరు అంత బెటర్గా మీ కెరియర్ ఉంటుంది. బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ పరంగా చూస్తే అలా ఉంది. అండ్ స్టూడెంట్స్ పరంగా చూస్తే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే మీరు అంత బెనిఫిట్ని మీరు పొందగలుగుతారు. ఫైనల్గా ఫినాన్సెస్కి వస్తే ఇంతకుముందు మీరు ఏదైనా కొంచెం పోగొట్టుకొని ఉండి నమ్మకూడని మనుషుల్ని నమ్మి మీరు ఏదైనా ఇచ్చి దానివల్ల మీకు నష్టం చేకూరండి అంటే అలాంటి నష్టాల నుండి రికవర్ చేసుకోవడానికి ఈ నెల మీకు చాలా హెల్ప్ చేస్తుంది. అలా కాకుండా ఇంకేదన్నా మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే మటుకు ఖచ్చితంగా పేపర్స్ని 1కి 4 సార్లు చదివి ఆ తర్వాతే సైన్ చేయండి. మీరు ఆస్తి పరంగా మీరు అమ్ముకోవాలంటే ఈ నెల మీకు అంత మంచిగా లేదు. సో అమ్మకాలైతే ఈ నెల వద్దు, దాన్ని పోస్ట్పోన్ చేసుకోండి. అండ్ ఏదైనా కానీ వెంటనే నిర్ణయాలు తీసుకోకండి, కొంచెం టైం తీసుకోండి. కొంచెం టైం తీసుకున్న దానివల్ల మీ మంచి చెడు దాని పరంగా, ఇప్పుడు డబ్బుల పరంగా కావచ్చు, ఆస్తి పరంగా కావచ్చు, మంచి చెడు మీకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ నేను ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇక్కడ వీళ్ళకి నేను ఇవ్వచ్చా, లేకపోతే ఇక్కడ నాకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తుంది, మీరు కొంచెం వెయిట్ చేయండి. ఎందుకు అంటే మోసం చేసే వాళ్ళు ఉంటారు అండ్ మోసం చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ రిలేషన్షిప్స్ అట్లనే ఉన్నాయి. రిలేషన్షిప్స్ కెన్ బి, అది మనకు క్లోజ్ రిలేషన్షిప్స్, పర్సనల్ రిలేషన్షిప్స్తో ఉండొచ్చు. లేదు రిలేషన్షిప్స్ కెన్ ఆల్సో బి వర్క్ రిలేటెడ్. ఇట్లా బయట వ్యక్తులు ఉంటారు, మన పని రీత్యా వాళ్ళతో కలుస్తూ ఉంటాము, లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఒకదానికి ఇంకొకరిని ఎవరొకరిని కలుస్తూ ఉంటాము. ఇట్లా కలిసిన వ్యక్తులు కూడా మోసం చేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి మీరు ఆ పరంగా అయితే జాగ్రత్తగా ఉండండి. ఏముంది ఈ నెల కాకపోతే వచ్చే సంవత్సరం చూద్దాము అని ఏముంది, ఇంకా ఒక 31 రోజులే కదా మళ్ళా సంవత్సరం వచ్చేదానికి. సో కొత్త సంవత్సరంలో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, కొత్త సంవత్సరంలో కొత్తగా చేయాలనుకుంటున్నాను అని చెప్పి తప్పించుకోవడం మేలు. అందుకనే సూర్యుడిలాగా ఎంత మీరు బ్రైట్గా ఉండి, ఎంత మీరు అలర్ట్గా ఉండి, ఎంత మీరు యాక్టివ్గా ఉండి, ఎంత మీరు హ్యాపీగా ఉంటారో అంత బెనిఫిషియల్గా ఉంటుంది మీకు డిసెంబర్ నెల. సో ప్రతిదీ మీ ఎనర్జీ పైన ఆధారపడి ఉంటుంది. మీ ఎనర్జీ హై ఎనర్జీ, మీరు హై వైబ్రేషన్స్లో ఉంటే మీరు అలాంటి హై వైబ్రేషన్స్లో ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. సో మీరెంత పాజిటివ్గా ఉండి, మీరెంత కాన్ఫిడెంట్గా ఉండి, మీరెంత పవర్ఫుల్గా ఉండి, మీరెంత స్ట్రాంగ్గా ఉంటే మీరంతా స్ట్రాంగ్గా మిగతా వాటిని కూడా మార్చుకోగలుగుతారు. ఎవరైతే మోసం చేయాలనుకుంటున్నారో వాళ్ళని పసిగట్టగలుగుతారు. ఎక్కడైతే మీకు నష్టం జరుగుతుందో దాన్ని రికవర్ చేసుకోగలుగుతారు, హెల్త్ని మెరుగుపరుచుకోగలుగుతారు, రిలేషన్షిప్స్ని కూడా తెలుసుకుంటారు, ఎవరు మన కాదు అని. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చూద్దాం. నాకైతే బాబా గైడెన్స్ ఏమొస్తుంది ఇమీడియట్గా చూడాలన్నది. సో బాబా కార్డ్స్ తీసుకుందాం. బాబా ఏం చెప్తున్నారు? బాబా ఇస్ మై తాతయ్య. సో తాతయ్య ఏం చెప్తున్నారు అగ్నితత్వ రాశులకి? సో సింహరాశి
నా మూన్ సైన్. సో ఈ మెసేజెస్ నాకు కూడా repetition in life, lessons in this life and in subsequent lives are repeated unless you learn from them. మనం నేర్చుకోవాల్సింది ఇంకా కరెక్ట్గా నేర్చుకోలేదంటే ఏదో మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఏదో ఉంది. లైక్ అంటే ఇప్పుడు యూ డోంట్ బిలీవ్, నేను అనుకుంటాను అరే వీళ్ళు ఇలా ఉన్నారు కదా, వీళ్ళని నేను నమ్మకూడదు, వీళ్ళతో నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలి, ఎందుకు మళ్ళా ఇలా జరుగుతోంది అని నేను కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటాను. కాకపోతే మళ్ళీ ఏమవుతుందంటే వాళ్ళు వచ్చి బాధపడుతుంటే చూడలేక అయ్యో పోనీలే సర్లే చేసేద్దాం ఏముందిలే తెలుసుకుంటారులే ఇలా మళ్ళీ అలా అనుకుంటూ ఉంటాను అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే అది మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే ఒకసారి చేసిన వాళ్ళు మళ్ళీ చేయరనేది ఏం లేదు కదా. సో మళ్ళీ వాళ్ళ బుద్ధి లాంటిది కాబట్టి మళ్ళీ మోసం చేయొచ్చు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, లెసన్స్ లెర్న్ ఇన్ దిస్ లైఫ్ అండ్ ఇన్ సబ్సిక్వెంట్ లైఫ్స్ ఆర్ రిపీటెడ్ అన్లెస్ యూ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఇలాంటి వాళ్ళు కదా ఇంకా మనం వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎంత కాకమ్మ కథలు చెప్పి ఎంత అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాధపడుతున్నారు కదా, నిజంగానే బాధపడుతున్నారేమో అంటే వాళ్ళంత బెటర్ యాక్టర్స్. సో అదే చెప్తున్నారు, నమ్మద్దండి, ఏది నిజం కాదు. ఒకసారి మోసం చేశారంటే మళ్ళీ మోసం చేస్తారు. ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైందంటే మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవడానికి ఆస్కారం ఉంటుంది. నువ్వు ఆపకపోతే, నువ్వు తెలుసుకోకపోతే, నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే. సో అలాంటివి జరగనీయకుండా నువ్వు ఆపు, నువ్వు తెలుసుకో, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నారనమాట బాబా ఇక్కడ. ఇంకా చాలు, మనం ఎన్ని ప్రీవియస్ బర్త్స్ ఉన్నాయో గత జన్మ నుంచి తీసుకొని వచ్చినటివి, ఈ జన్మలో యాడ్ ఆన్ అవుతున్నటివి, వీటికన్నిటికీ ఇక్కడే ఫుల్ స్టాప్ పెట్టేసి వీటిని మళ్ళీ జన్మకి తీసుకొని వెళ్ళకు అని చెప్తున్నారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేనైతే ఖచ్చితంగా ఫాలో అవుతాను. కట్, క్లియర్, క్యాన్సిల్. ఏదైతే మనకొద్దో దాన్ని క్లియర్గా నో చెప్పడం నేర్చుకోవాలి. ఫస్ట్ మొహమాటానికి అస్సలు పోకూడదు. సో కట్, క్లియర్, క్యాన్సిల్ వచ్చి మనకి ఈ నెల ఫండా. ఏదైనా కానీ ఖచ్చితంగా నో అంటే నో, వద్దు అంటే వద్దు అని మనం చెప్పగలగాలి. అండ్ చెప్తున్నాం మనం ఖచ్చితంగా ఈ నెలలో అయితే, ఎందుకంటే బాబా మనకి గైడెన్స్ ఇచ్చారు కాబట్టి. అండ్ మనకి ఇప్పుడు ఏంజల్ ప్రేయర్స్ నుంచి మనకి ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం. సో ఏంజల్ గైడెన్స్, ఓకే, మనకి ఒక్క కార్డ్. ఓకే, మేనిఫెస్టింగ్ మిరాకిల్స్, బ్యూటిఫుల్. ఆర్కేంజల్ ఓరియన్ వచ్చారు. థ్యాంక్ యూ ఓరియన్ ఫర్ మేనిఫెస్టింగ్ యువర్ మిరకల్స్ ఇన్ మై వరల్డ్. సో ఈయనంట హీఈస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ హిస్ మిరకల్స్ ఇన్ అవర్ వరల్డ్. సో మనం నేను అన్నా కదా ఇక్కడ అఫర్మేషన్ కార్డ్ కూడా తీసుకుంటాను అని చెప్పి, చూద్దాం మనకి ఏం అఫర్మేషన్ వస్తుందో. వీ కెన్ మేనిఫెస్ట్ మిరకల్స్ అంట, అద్భుతాలు సృష్టించుకోగలుగుతాం మనం ఈ నెల. సో జరగదు అనుకున్నటివి జరిపించుకోగలుగుతున్నాము. మేబీ మనుషుల్ని మనం సర్ప్రైజ్ చేయబోతున్నాం మన మాటల ద్వారా, మన చేతల ద్వారా, మన బిహేవియర్ ద్వారా, మన థింకింగ్ ద్వారా. ఎక్స్పెక్ట్ చేయండి, ఎందుకంటే ఈయన చెప్పేశారు కదా, ఇదివరకు మీరు ఏదైతే తప్పు చేస్తున్నారో తెలిసి కూడా దాన్ని మళ్ళీ రిపీట్ అవనిస్తున్నారో అట్లాంటి వాటిలన్నింటినీ ఆపేసేయండి, ఎందుకంటే ఇది మీ ఎదుగుదలకి పనికి రావట్లేదు అని చెప్పి. సో అలాంటివి ఆపినప్పుడు ఆబ్వియస్గా మనకి మిరాకిల్స్ జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మన బ్లెస్సింగ్స్ని మనమే ఒక విధంగా కాదనుకుంటున్నామేమో ఇన్ని రోజులు, దట్ యునో వాటిని బలవంతంగా ఆపుతున్నామేమో. ఎప్పుడైతే మనం ఇలాంటి మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటామో అప్పుడు మిరాకిల్స్ జరగచ్చు, జరుగుతున్నాయి, అదే చెప్తున్నారనమాట. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏం తీసుకుందాం, మూనాలజీ నుంచి తీసుకుందాం మనం నెక్స్ట్ కార్డ్. నెక్స్ట్ ఏంజల్ నెంబర్స్ తీసుకొని ఫైనల్గా అఫర్మేషన్ చూద్దాం మనం. మూనాలజీ నుంచి ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి, అగ్నితత్వ రాశుల వాళ్ళకి ఏమొస్తుందో చూద్దాం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ రీడింగ్, మంచి వైబ్ ఉంది నాకు ఎందుకో ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. ఏదో గట్టిగా కొట్టడానికి వచ్చినాం, ఇంకా నథింగ్ ఈజ్ ఎట్ సెట్ ఇన్ స్టోన్ అంటారు కదా, రాతిపైన ఇంకా ఏది బలంగా చెక్కలేదు. అంటే ఇదే ఫిక్స్ అని చెప్పి మన తలరాత రాయలేదు, మన తలరాతని మనం మార్చుకోగలుగుతాం. సో కాబట్టి మీరు లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్ అన్నప్పుడు మీరు మంచిగా పెద్దగా దేన్నైనా కానీ ఊహించుకోండి,
గ్రహించండి, తెలుసుకోండి అని చెప్తున్నారు. సో ఏదైతే మనం బెటర్గా మనలో మనం బెటర్ చేసుకోవడం కానీ, మన సిచ్యువేషన్స్ని బెటర్ చేసుకొని కానీ దాన్ని మనం మేనిఫెస్ట్ చేసుకోగలిగి సాధించుకోగలిగితే అంతకన్నా బిగ్గెస్ట్ మిరకల్ ఇంకొకటి లేదు. సో కుచితంగా అంటే ఆలోచించకండి, చిన్న చిన్నగా లైక్ అంటే ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను ఇంతే, నాకైతే ఇట్లా జరగదు, ఇలాంటి వద్దు. లైక్ నేను ఏదైనా సాధించగలుగుతాను, నా వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది, నేను స్పెషల్, నేను యూనిక్, సో నాకు ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ ఫిల్డ్ విత్ లాడ్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ, ఇట్లా మాత్రం పాజిటివ్ ఇన్ఫర్మేషన్స్ అండ్ మనం సాధించాలనుకునేది ఖచ్చితంగా నేను సాధించగలుగుతాను అనే పట్టుదల, దానికోసం కృషి చేస్తున్నాం కదా. కృషితో నాస్తి దుర్భిక్షం. సో ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే 100% ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు, ఈరోజు కాకపోతే రేపు ఖచ్చితంగా. సో ఆ విధంగా లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. అంటే ఏదో అవ్వడానికి పుట్టాము, సో దాని వైపు అడుగులు వేస్తున్నాము. కష్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది, వీటన్నిటిని మనం దాటుకొని వెళ్తే ఖచ్చితంగా మనం అనుకునేది మనం సాధిస్తాము. ఆ సుఖం కూడా అక్కడే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఏదైతే కోరుకుంటామో, లేకపోతే మనం ఏదైతే జెన్యూన్గా అనుకుంటామో అది జరిగినప్పుడు అది ఇచ్చే అంత సాటిస్ఫాక్షన్ ఇంక ఏది ఇవ్వదు. సో అలాంటి సాటిస్ఫాక్షన్ వైపు మీరు అడుగులు వేస్తున్నారు, మీరు నమ్మండి, ఇది జరుగుతుంది. బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు మనం ఏంజల్ నెంబర్స్ నుంచి ఒక కార్డ్ తీసుకుందాం. జస్ట్ 1 కార్డ్, ఒక్క కార్డే. ఏంజల్ నెంబర్స్ మనకి ఏం చెప్తున్నాయో చూద్దాం. పాయల్ నెంబర్ 1 అగ్నితత్వ రాశుల వాళ్ళకి ఏంజల్ నెంబర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు. 1011. ఇది నేను టైంలో 10-11 కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను. అండ్ ఈ నెంబర్ నాకు ఎందుకో చాలా కనిపిస్తుంది. ఈ నెంబర్ ఏం చెప్తుంది అంటే, నాలాగా మీలో ఎంతమందికి కనిపిస్తుందో మీరు కింద కమెంట్స్లో పెట్టండి. సో టేక్ యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. మీలో ఉన్న ఆశావాదిని మేల్కోమంటున్నారనమాట. హోప్ అనేది వదలకండి, మీకు ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేసుకోండి. మీ పర్పస్ ఏంటి, మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు గ్రహించండి. మీరు ఖచ్చితంగా మీరు అనుకున్న విజయాన్ని మీరు పొందగలుగుతారు. ఇక్కడ కొంతమందికి స్పిరిచువల్ అవేకనింగ్ ఉంది, అందుకనే బాబా కార్డ్స్ మనం ఈరోజు చూసాము. బాబా మనకి చాలా మంచి సందేశం ఇచ్చారు, దాన్ని అయితే మనం ఖచ్చితంగా మనం పాటించాలి. సో మనం ముందరికి వెళ్ళాలంట, మనం ఎదగాలి, మన లైఫ్ పర్పస్ మనం తెలుసుకోవాలి. మన లైఫ్ పర్పస్లో మనం ఏదైతే చేస్తున్నామో లైఫ్ పర్పస్ పరంగా వాటిల్లో ఇంకా అడుగులు ముందరికి పడాలంట. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సూనర్ ఆర్ లేటర్, ఇప్పుడు కాకపోతే రేపైనా కానీ మీరు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. కాబట్టి మీరు ఎందుకు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారో వాటిని చేయడం మొదలు పెట్టండి. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు ఖచ్చితంగా అకంప్లిష్ చేయబోతున్నారు. దానికి కొంచెం ఓపిక అవసరం. మీరు ఎంతైతే ఓపిక పడతారో మీరు దానికి తగిన రివార్డ్స్ని, అవార్డ్స్ని ఖచ్చితంగా పొందగలుగుతారు. అదంతా దక్కించుకోవాలంటే మీరైతే మొదటి అడుగు పడాల్సిందే. కాబట్టి టేక్ యాక్షన్. సంసిద్ధం గండి, దూకండి బరిలోకి. చేయాల్సింది చాలా ఉంది, కాబట్టి మీరు చేయడం మొదలు పెట్టండి. మాటలు కాదు, చేతల రూపంలో బయటికి రావాలి అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే. అండ్ ఇప్పుడు మనం అఫర్మేషన్స్ చూద్దాం. ఒక అఫర్మేషనే, 1 at a time. ఎప్పుడైనా కానీ చాలా అది కావాలి ఇది కావాలి అట్లా కాదు, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి. సో 1 step at a time. ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ ఇంటెలిజెంట్. ఇప్పుడు వరకు మనం ఏదైతే అనుకున్నామో అదే అఫర్మేషన్. టుడే ఐ షల్ ట్రస్ట్ మై చాయిసెస్ అండ్ బిలీవ్ ఇన్ మై అబిలిటీస్ టు మేక్ మై డ్రీమ్స్ కమ్ ట్రూ. ఇక్కడ అదే చెప్పారు కదా, మేనిఫెస్టింగ్ మిరకల్స్ అని. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. ఇట్ ఈస్ వాట్ యూ డ్రీమ్, ఇట్ ఈస్ వాట్ యు ఆర్ మేనిఫెస్టింగ్. మీరు ఏదైతే కలలు కంటున్నారో, మీరు ఏదైతే చూడాలనుకుంటున్నారో, మీరు ఏదైతే చూస్తున్నారో విజువల్గా అంటే ఊహించుకోవడంలో, మీరు ఏదైతే పొందాలని కోరుకుంటున్నారో మీ కోరికలు నిజమవబోతున్నాయి. ఈరోజు మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని, ఈరోజు మీరు కరెక్ట్ చాయిస్ తీసుకొని, ఈరోజు మిమ్మల్ని మీరు నమ్మితే మీ అబిలిటీస్
అంటే మీరు ఏదైతే చేయగలుగుతారో వాటిపైన మీరు నమ్మకం పెట్టుకోగలిగితే మీ డ్రీమ్స్ విల్ డెఫినెట్లీ కమ్ ట్రూ. మీ 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 కళలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా సాకారం అవుతాయి, నిజం అవుతాయి అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. ట్రస్ట్ మీ, మీరు ఖచ్చితంగా మీ కళలు నెరవేరుతాయి. అండ్ మీకు అఫర్మేషన్ వచ్చి ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ ఇంటెలిజెంట్, ఐఎమ్ స్ట్రాంగ్ అండ్ ఇంటెలిజెంట్. ఇది మీరు చెప్పుకోండి, ఎప్పుడైనా చెప్పుకోవచ్చు, ఎన్నిసార్లైనా చెప్పుకోవచ్చు, మీ ఓపిక అంతే. మీరు ఏదైతే మీ కోరిక ఉందో, మీ సంకల్పం ఏదైతే ఉందో అది ఎంత స్ట్రాంగ్గా మీరు తీర్చుకోవాలనుకుంటున్నారో మీరు అంత కాన్సన్ట్రేటెడ్గా మీరు దాన్ని చేసుకోగలుగుతారు. సో ఇక్కడ వచ్చి ఇది అగ్నితత్వ రాశులు, సన్ మూన్ రైజింగ్ ఏ ప్రకారం మీరు చూసున్నా కానీ దిస్ ఈజ్ యువర్ రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ రీడింగ్ చాలా చాలా నచ్చింది. అండ్ మీకు కూడా రీడింగ్ నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 2. ఎవరైతే భూమి తత్వ రాశులు అంటే ఎర్త్ సైన్స్ని సెలెక్ట్ చేసుకున్నారో సన్ మూన్ రైజింగ్ ఏ ప్రకారంగా అయినా కావచ్చు, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అంటే టారస్, వర్గో, క్యాప్రికాన్ భూమి తత్వ రాశుల కిందకు వస్తాయి. వెల్కమ్ టు యువర్ రీడింగ్. సో చూద్దాం భూమి తత్వ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందో. ఫస్ట్ అయితే నేను టారో కార్డ్స్ యూస్ చేస్తాను. సో టారో కార్డ్స్ తర్వాత నేను బాబా ఆరికల్ కార్డ్స్ యూస్ చేస్తాను. తర్వాత వచ్చి నేను ఏంజిల్ ప్రేయర్స్ కార్డ్స్ యూస్ చేస్తాను. ఆ తర్వాత మూనాలజీ కార్డ్స్ యూస్ చేస్తాను. తర్వాత మనం ఏంజిల్ నెంబర్స్ నుంచి ఒక కార్డ్ తీసుకుందాం. ఫైనల్గా ఒక అఫర్మేషన్ తీసుకుందాం. చూద్దాం భూమి తత్వ రాశుల వాళ్ళకి అంటే వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి అంటే టారస్, వర్గో, క్యాప్రికాన్ వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందో రిలేషన్షిప్స్ పరంగా. ఏజ్ ఆఫ్ స్వర్డ్స్, మీరు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతున్నాయి. అండ్ ఈ కొత్త పరిచయాలు మీకు చాలా ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ వచ్చి మీ హెల్త్, హ్యాండ్ మ్యాన్. నెక్స్ట్ వచ్చి మీకు కెరియర్ పరంగా పేజ్ ఆఫ్ పెంటికల్స్. అండ్ ఫైనల్గా ఫినాన్సెస్. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. బ్యూటిఫుల్. డబ్బులకి, కెరియర్కి మనకు రావాల్సిన కార్డ్స్ వచ్చినాయి. అండ్ ఓవరాల్ వైబ్ వచ్చి చారియట్. బ్యూటిఫుల్. సక్సెస్, విజయం మీ కాంక్ష అయితే, విజయం మీ కోరిక అయితే, విజయం కోసం మీరు చాలా కష్టపడుతూ ఉంటే, విజయం దక్కించుకోవాలని చెప్పి మీరు చాలా నిద్రలేని రాత్రులని స్పెండ్ చేసింటే ఆ విజయం మిమ్మల్ని వరించబోతుంది. ఆ అడుగు ఇప్పుడు మీరు మోపబోతున్నారు బలంగా. మీరు ఈ విజయాన్ని చేరుకోవాలన్నా, ఈ సక్సెస్ పొందాలన్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు ఏదైతే చేస్తున్నారో దానిపైన మీరు చాలా ఫోకస్డ్గా ఉండాలి ఈ నెల. మీరు కానీ ఈ నెలలో ఎంతో ఫోకస్డ్గా ఉంటే మీరు ఆపర్చునిటీస్ని ఆ విధంగా మీరు గ్రాప్ చేసుకోగలుగుతారు. నేను ఇదివరకే చెప్పినట్లు రిలేషన్షిప్స్లో అయితే మటుకు మీకు న్యూ రిలేషన్షిప్స్ ఏర్పడడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కొత్త వ్యక్తులని కలవబోతున్నారు. ఈ కొత్త వ్యక్తులని కలిసినప్పుడు ఆ మొదటి పరిచయంలో మీరు ఎంత మంచిగా మీ పైన మీరు ఇంప్రెషన్ క్రియేట్ చేసుకుంటే మీరు అన్ని విధాలుగా బెనిఫిట్స్ పొందగలుగుతారు. అండ్ హెల్త్ కొంచెం నిలకడగా ఉంటుంది. లైక్ అంటే ఏమి అట్లా భయపడాల్సిందే లేదు. లైక్ ఆహా అనేది ఉండదు, లేకపోతే అయ్యో అనేలాగా కూడా లేకుండా నిలకడగా ఉంటుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ ఏదన్నా ట్రామాలో ఉండి ఏదైనా జబ్బుతో మీరు సఫర్ అవుతుంటే అది మిమ్మల్ని అంతగా ఇబ్బంది పెట్టదు, నిలకడగా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి మీకు తలకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో కొంచెం హెడేక్స్, మైగ్రేన్, సైనస్, వెదర్ వల్ల జలుబులు చేయడం ఫ్రీక్వెంట్గా, సో ఇలాంటివి కొంతమందికి ఉండొచ్చు. సో ఏది ఉన్నా కానీ ఫస్ట్ అయితే మీరు డాక్టర్ని కలవండి, తెలుసుకోండి అది ఏంది అని. ఏం లేదు అంతా బాగుంది అనిపించుకోవడం చాలా బాగుంటుంది కదా మనకి. ఏదో ఉందని చెప్పి మీరే ఊహించుకొని భయపడేదానికన్నా మీకు ఏదైనా ఒకటి అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఏం లేదు అనిపించుకోండి. ఒకవేళ ఏదైనా ఉన్నా కానీ అది అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లు మనం ముందుగానే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ని మనం తీసుకున్నప్పుడు మనం దాని గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. సో హెల్త్ పరంగా చూస్తే హెల్త్ నిలకడగా ఉంటుంది. ఈ నెలలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే మటుకు ఖచ్చితంగా మీరు వెళ్ళి డాక్టర్ని కలవండి.
అండ్ ఉద్యోగం పరంగా చూస్తే ఉద్యోగం పరంగా మీకు గుర్తింపు లభించడానికి మీరు అనుకున్న వాటిని మీరు అచీవ్ చేయడానికి ఈ నెలలో అయితే మీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి. సో వీటిని మీరు ఎలా తీసుకుంటున్నారు, వీటిని మీరు ఎలా చేసుకుంటున్నారు అనేది మీ చేతుల్లోనే ఉంది. సో కొంతమందికి ఓవర్సీస్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ అంటే ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, కొంతమందిని ఓవర్సీస్కి పంపిస్తారు. సో అలా పంపించేది అలాంటివి ఉన్నాయి. అండ్ మీరు స్టూడెంట్స్ అయితే మీరు హయ్యర్ డిగ్రీస్ కోసం, హయ్యర్ కోర్సెస్ కోసం మీరు విదేశ ప్రయాణాలు చేయాలి, వీసా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నెలలో మీకు మంచిగా ఉంటుంది. సో మీకు ఆల్రెడీ మీరు అప్లై చేసుకొని ఉంటే మీరు మంచి కబురు వినడానికి కూడా ఈ నెలలో హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరన్నా ట్రై చేస్తూ ఉంటే న్యూ జాబ్స్ కోసం కావచ్చు, లేకపోతే బిజినెస్ పెట్టుకోవాలని ఏమైనా ప్లాన్స్ చేస్తా అంటే మీరు ప్లాన్ చేసుకోవచ్చు, మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు తగిన గుర్తింపు అయితే ఈ నెలలో వస్తుంది. అండ్ కొంతమందికి ఆఫర్ లెటర్స్ రావచ్చు, లేకపోతే కాల్ లెటర్స్ రావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూస్కి పిలుపు రావచ్చు. సో ఈ నెలలో అయితే మటుకు బాగుంది. ఎక్కువ చాలా బాగుంది అని చెప్పను, బట్ ఇట్స్ గుడ్. ఇది చాలా బాగుంది అనేది మీ చేతుల్లో, మీరు చేసుకోగలుగుతారు. ఇది బాగుంది, కానీ దీన్ని చాలా బాగుంది చేసుకోవాలంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇంకెంత ప్రయత్నించి మీరు ఎంత ఇదిగా మీరు చేసుకోగలిగితే మీరు అంత చేసుకోగలుగుతారనమాట. అండ్ డబ్బుల పరంగా చూసినా కూడా ఈ నెలలో మీకు డబ్బులతో ఇబ్బంది లేకుండా మంచిగా ఉంది. అండ్ వస్తున్న డబ్బుల్ని మీరు వైజ్గా థింక్ చేసి మంచిగా ఇన్వెస్ట్ చేసుకోండి. అన్ఎక్స్పెక్టెడ్గా విన్ఫాల్ ఉండొచ్చు, లైక్ మనీ అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించకుండా డబ్బులు రావడం అనేది జరుగుతుంది. అది రూపాయి కావచ్చు, 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది మీకు ఈ నెలలో. సో అంటే మీరు ఇంకా ఆశ వదిలేసి నింటారు, ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఏం వస్తుందిలే, మొండి బాకీలు వసూలు అవ్వడం కానీ, లేదు ఎప్పుడో మీరు ఏదో చేసి దాన్ని అది మర్చిపోయి కూడా ఉంటారు, అది ఇప్పుడు మీకు రిటర్న్ రావడం కానీ, సో ఇలాంటివి మీరు చూస్తారు. మీ భూములకి మంచి ప్రైజ్ రావడం కానీ, భూమి అమ్మాలనుకుంటే అప్పటి వరకు మంచి ప్రైస్ లేకుండా ఇప్పుడు ఎవరైనా బయర్స్ వచ్చి కొంటామని చెప్పడం కానీ, ట్రాన్సాక్షన్స్ అనేటివి కనిపిస్తున్నాయి అన్నమాట ఈ నెలలో. సో ఏ ట్రాన్సాక్షన్ జరిగినా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా విజయం వస్తుంది మీకు. అది రిలేషన్షిప్స్ పరంగా కావచ్చు, మీకు ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తి వ్యాపార పరంగా కావచ్చు, డబ్బుల పరంగా కావచ్చు, మీకైతే విజయం ఉంది. సో ఈ విజయాన్ని మీరు పరిగెత్తి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్ళు తాగడం మేలు అనే సామెత ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఇంత ఫాస్ట్గా ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీరైతే మటుకు కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండండి. ఇక్కడ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయడం మీరు చాలా మంచిది, ఎందుకంటే మీరు ఎర్త్ సైన్స్ కాబట్టి భూమి ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో గ్రౌండింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, చెప్పులు లేకుండా ఇసుక పైన కానీ గడ్డి పైన కానీ భూమి పైన నడవడం. అండ్ మీ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఈ నెలలో మీరు చూస్తే చాలా వరకు ప్రీవియస్ మంత్స్తో కంపేర్ చేస్తే ఈ మంత్ ఇంకా బెటర్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఇంకా బెటర్ అవబోతోంది మీకు లైఫ్. సో కాబట్టి ఈ సడన్ చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వీటిని తట్టుకోవాలి అంటే అప్పటి వరకు అసలుకే రాలేదు, కష్టంగా ఉంది, రూపాయే ఉంది, దానికి 10 రూపాయల పనులు ఉన్నాయి, ఎలా చేసుకోగలుగుతాను, ఏం చేసుకోగలుగుతాను, అన్ని దగ్గర నుంచి అన్నీ ఆగిపోయినాయి కదా, ఇప్పుడు నేను ఇంకేం చేయగలుగుతాను అన్న పరిస్థితుల నుంచి మళ్ళీ రూపాయి కావాల్సిన దగ్గర 10 రూపాయలు వచ్చి ఆ 10 రూపాయలని మళ్ళీ మీకు ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం తీర్చుకొని మిగలబెట్టుకునేలాగా కొంతమందికి రావచ్చు ఈ నెల. సో ఇంబ్యాలెన్స్ అయిపోకండి, బ్యాలెన్స్డ్గా ఉండండి. ఈ బ్యాలెన్స్డ్గా ఉండాలంటే గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ అనేటివి ఖచ్చితంగా చేయాలి. సో ఇప్పుడు మనం ఫస్ట్ అయితే అండ్ నేను చెప్పినట్లు విజయోస్తు దిగ్విజయోస్తు, ఖచ్చితంగా విజయం అయితే ప్రాప్తి ఉంది ఇక్కడ, అది మీ చేతుల్లోనే ఉంది. నేను మళ్ళా చెప్తున్నాను, విజయం ఉంది, విజయం తలుపు తడుతుంది, విజయం మీకోసం వెయిట్ చేస్తుంది. ఇవన్నీ నేను స్టేట్మెంట్స్ ఇస్తున్నాను అంటే ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టినారో దానికి రిటర్న్స్ పొందుతున్నారు ఈ నెలలో. కష్టం చేయకుండా ఎలాంటి ఫలితం ఉండదు. సో మీరు ఎంతైతే కష్టపడ్డారో, మీరు ఏదైతే దేనికోసమైతే తీవ్రంగా శ్రమించినారో మీ శ్రమకి తగిన
ఫలితం అయితే మీరు ఖచ్చితంగా ఈ నెలలో చూడొచ్చు. బాబా గైడెన్స్ ఏమొస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఫేస్ రియాలిటీ, స్టాప్ రన్నింగ్ ఆఫ్టర్ ఎ మ్యారేజ్, ఇట్స్ అన్ ఇల్యూజన్. సో మనకి ఎడారిలో ఎండమావులు ఉంటాయి కదా, అక్కడ నీళ్ళు ఉండవు. అవి జస్ట్ ఏంటంటే మనకి నీళ్ళు ఉన్నట్లు భ్రమ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి భ్రమల్లేకంట వెళ్ళకండి. మీరు అది భ్రమ అనుకున్నప్పుడు దాని నుంచి వెంటనే బయటకు వచ్చినారంటే మీరు హ్యాపీగా ఉంటారు. లేదు ఆ భ్రమలోనే ఉండిపోతాను అనుకుంటే అక్కడ ఎదుగు పొదుగు ఏమి ఉండదు, సక్సెస్ అనేది అసలు రాదు. సో అందుకని ఫేస్ రియాలిటీ. అండ్ రియాలిటీ చెక్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. అండ్ మనకి నిజం చాలా చేదుగా ఉంటుంది అండ్ కష్టంగా కూడా ఉంటుంది. అండ్ రియాలిటీని ఫేస్ చేస్తున్నప్పుడు కూడా మనకి చాలా సంకల్పం, ధైర్యం, ఆశ అనేది ఇవన్నీ ఉండాలి. లేకపోతే మనం ఫేస్ చేయలేం. ఎందుకంటే మనం ఊహించినట్లు ఉండదు కాబట్టి అది మనకి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది. టవర్ కార్డ్ లాగా మనం ఎక్స్పెక్ట్ చేయనప్పుడు వచ్చి మన తలుపు కొడుతుంది. మనం ఏ టైంలో అయినా కానీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి, మనం అలర్ట్గా ఉండాలి. సో ఆ విధంగా ఫేస్ రియాలిటీ అంటున్నారు. భ్రమలు వెనకల పరిగెత్తద్దండి, నిజం ఏంటో తెలుసుకోండి, నిజంతో ఉండండి అంటున్నారు. కాబట్టి నిజం తెలుసుకోండి, నిజంతో ఉండండి, నిజాయితీగా ఉండండి. ఖచ్చితంగా ఈ నెలలో అయితే మటుకు మీరు అనుకున్న విధంగా మీరు పనులు చేయించుకోవడానికి కానీ, మీకు పనులు జరగడానికి కానీ, మీరు విజయం పొందడానికి కానీ హై ఛాన్సెస్ ఉన్నాయి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ చూడండి, మనకి కెరియర్లో కావచ్చు, ఫినాన్సెస్లో కావచ్చు, 2 పెంటికల్ కార్డ్స్ వచ్చినాయి. అది పేజ్ నుంచి కింగ్కి వెళ్తున్నారు. సో ఈ షిఫ్ట్ ఆఫ్ ఎనర్జీస్ ఖచ్చితంగా ఉంటాయి. అది కూడా బిగ్ షిఫ్ట్ ఉంది. సో కొంతమందికి అయితే బంపర్ ఆఫర్ లాగా, అంటే మనకి లాటరీ తగిలింది అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. ఏ విధంగా ఉన్నా కానీ, ఎలా ఉన్నా కానీ, చిన్నదిగా ఉన్నా పెద్దదిగా ఉన్నా, ఎలా ఉన్నా కానీ మీరైతే మటుకు కొంచెం అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, రియాలిటీ చెక్లో ఉండండి. అంటే రియాలిటీని చెక్ చేసుకుంటూ ఉండండి. మనం కరెక్ట్గానే ఉన్నామా, మనం కరెక్ట్గానే చేస్తున్నామా, మనం కరెక్ట్గానే ఆలోచిస్తున్నామా. సో వీటిపైన 1-2 సార్లు మీరు థింక్ చేయండి. హేస్ట్ మేక్స్ వేస్ట్ అన్నట్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. అండ్ మీరు తీసుకోరు కూడా. ఎందుకంటే ఇవి చాలా స్లో. ఈ రాశులు ఏవైతే ఉన్నాయో, వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి, వీళ్ళు చాలా స్లో. వీళ్ళు చాలా ఆలోచించి పక్కన వాళ్ళకి నీరసం వస్తుంది, కానీ వీళ్ళకి రాదు. మీకు రాదు, మీకు రాదు, పక్కన వాళ్ళకి వస్తుంది నీరసం. కాకపోతే ఆలస్యం అమృతం విషం అనేది కూడా ఒకటి ఉంది. నిదానమే ప్రధానం, ఆలస్యం అమృతం విషం, అతివేగం ప్రమాదకరం. ఇవన్నీ మనం చూస్తున్నాం. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు కరెక్ట్ బ్యాలెన్స్లో ఉండాలి. ఎక్కువ లేట్ చేయొద్దండి, ఎక్కువ తొందరపడకండి, మధ్యస్థితిలో ఉండాలి. కాబట్టి గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ ఖచ్చితంగా అవసరం. స్పిరిచువల్ సపోర్ట్ కావాలి, ఖచ్చితంగా దేవుడు సపోర్ట్ కావాలి. అందుకని ఆయన ఫేస్ ద రియాలిటీ అంటున్నారు. దత్తాత్రేయ స్వామిని పూజించినా మంచిది, సాయిబాబాని పూజించినా మంచిది. ఇద్దరు గురువులే కాబట్టి గురువులు ఎప్పుడైనా కానీ మనల్ని మంచిగా గైడ్ చేస్తారు. సో మనకు ఆ గైడెన్స్ అవసరం. సో స్పిరిచువల్ సపోర్ట్ అనేది అవసరం. డియర్ ఏంజల్స్, ఐ అలవ్ యూ టు సపోర్ట్ మీ యాజ్ ఐ గ్రో టు బికమ్ మోర్ స్పిరిచువల్లీ అవేర్. సో మీకు వాళ్ళ గైడెన్స్ కావాలి. కాబట్టి మీరు ఎవరినైతే నమ్ముతారో, దేవుడు, దేవత, గురువు ఎవరన్నా కావచ్చు, మీరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళని మటుకు రోజు ప్రార్థించండి. అండ్ మీ ప్రార్థనలో ఏముండాలి అంటే, అన్నీ తెలిసిన వాడు ఏం తెలియని వాడికి, అంటే మనం అన్నీ తెలిసిన వాళ్ళకన్నా ఏమైనా చెప్పగలుగుతాం, ఏం తెలియని వాళ్ళకన్నా ఏదో చెప్పించి నేర్పించుకోగలుగుతాం. తెలిసి తెలియని వాళ్ళతో డీల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ తెలిసి తెలియకుండా వద్దు, ఏదైనా ఉంటే పూర్తిగా తెలుసుకోండి. లేదు అంటే తెలుసుకోవాలన్న ఉత్సాహం అన్న చూపించండి. ఇక్కడ అదే అవసరం. మీకు వీళ్ళ సపోర్ట్ అవసరం. మీరు ఎవరినైతే నమ్ముతున్నారో, మీరు ఎవరినైతే ప్రే చేస్తున్నారో, మీరు ఎవరినైతే మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో, లేకపోతే మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన మీ భారాన్ని వేసేసేయండి. మీ కష్టం ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పుకొని రోజు వాళ్ళ కోసం ₹1 పక్కన పెట్టుకోండి. అండ్ మీ కష్టం తీరిపోయిన తర్వాత ఎన్ని రూపాయలు అయితే జమ అయినాయో అది తీసుకొని వెళ్ళి ఉండిలో వేసేసేయండి. 1 నెల రోజులు రోజు ₹1 పెట్టి, ఆ ₹1 ఒక నెల అయిపోగానే మీ ఇంటి దేవత, దేవుడు ఎవరైతే ఉన్నారో, లేదా మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండిలో వేసేసేయండి. మీ కోరిక తీరేంత వరకు ఇలా చేస్తూ రండి. ఖచ్చితంగా మీ కోరికలు అయితే నెరవేరుతాయి. మీకు వాళ్ళ సపోర్ట్ ఉంటే ఇంకా తొందరగా నెరవేరుతాయి అన్నమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం మూనాలజీ కార్డ్స్ నుంచి చూద్దాం. మూన్ ఎనర్జీస్ అనేటివి చాలా చాలా అవసరం మనకి. ఇల్యూజన్స్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో, భ్రమలు తొలగిపోయి మన ఇంట్యూషన్ స్ట్రాంగ్ అవ్వాలంటే మూన్ మనకి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో మూన్ సపోర్ట్ అనేది మనకు చాలా అవసరం. ఇక్కడ మూనాలజీ కార్డ్స్ నుంచి మీకు ఏం గైడెన్స్ వస్తుందో చూద్దాం. పైల్ నెంబర్ 2, ఎర్త్ సైన్స్, భూమి తత్వ రాశుల వాళ్ళకి. ఎ న్యూ స్టార్ట్ ఈజ్ కమింగ్. ఇక్కడ ఫస్ట్ ఏస్ ఆఫ్ సోర్ట్స్ వచ్చినప్పుడే
మనం అనుకున్నాము న్యూ బిగినింగ్స్ ఉన్నాయి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి నిండు అమావాస్య చూపిస్తున్నారనమాట. సో అమావాస్య ఈజ్ అ వెరీ గుడ్ టైం టు స్టార్ట్ సంథింగ్ న్యూ. ఏదైనా కొత్తగా ప్రారంభించాలంటే అమావాస్య చాలా చాలా మంచిది. అంటే అజ్ఞానం, చీకటి నుంచి మనం వెలుగు వైపు అడుగులు వేస్తున్నాం. అండ్ చీకటి నుంచి వెలుగు వైపు అడుగులు వేస్తున్నప్పుడు అది చాలా ఆశాజనకంగా ఉంటుంది, ఎందుకంటే మనకు వెలుగు కనిపిస్తుంది కాబట్టి మీరు ఏదైనా కొత్తగా ఈ నెలలో ప్రారంభించినా కానీ చాలా చాలా మంచిది. కొత్త బిజినెస్ చేయాలనుకుంటే ప్రారంభించవచ్చు. అండ్ రిలేషన్షిప్స్లో అయితే ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీరు ఏం వదిలేస్తే మీరు ఇంకొంచెం వేగవంతంగా ముందరకు వెళ్ళగలుగుతారు అని డిసైడ్ అయ్యి ఫుల్ మూన్ రోజు లెటింగ్ గో ఎక్సర్సైజెస్లో దాన్ని వదిలేసేయండి. వదిలేసి ఈ న్యూ బిగినింగ్స్ని మీరు లైఫ్లోకి ఆహ్వానించండి. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఏంజల్ నెంబర్స్ చూద్దాం. ఆరికల్ కార్డ్స్లో ఏంజల్ నెంబర్స్ ఫర్ పైల్ నెంబర్ 2 భూమి తత్వ రాశుల వాళ్ళకి. ఓకే, 12 12 ఈ నెంబర్ మీకు ఏం చెప్తుందంటే ఏదైనా కానీ పర్సిస్టెన్స్, అంటే పట్టు వీడని విక్రమార్కుల్లాగా మీరు ఏదైతే ప్రయత్నిస్తున్నారో ఆ ప్రయత్నం వైపు అడుగులు వేస్తూనే ఉండండి. ఏదైనా ఒక పని చేస్తుంటే దాన్ని కన్సిస్టెంట్గా పర్సిస్టెంట్గా చేస్తూ ఉండండి. సో ఎప్పుడైతే మనం అలా ప్రయత్నిస్తామో మన ప్రయత్నం ఖచ్చితంగా సఫలీకృతం అవుతుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ షిఫ్ట్ ఆఫ్ ఎనర్జీస్ అని నేను చెప్పాను కదా, ఫస్ట్ నుంచి షిఫ్ట్ ఆఫ్ ఎనర్జీస్ అయితే ఉంది. మీలో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అంటే ఇది వరకు లేని ఉత్సాహం ఇప్పుడు మీకు ఈ నెలలో రాబోతుంది. అంటే ఇది వరకు మిగతా నెలల కన్నా ఈ నెల చాలా బెటర్గా ఉంది అని నేను చెప్పాను కదా. సో ఇట్లా బెటర్గా ఉంది కాబట్టి మీకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది. గ్రౌండింగ్ ఎక్సర్సైజెస్ చేయమన్నాను. గ్రౌండింగ్తో పాటు గ్రాటిట్యూడ్ కూడా అంట ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ పీపుల్, థ్యాంక్ యూ ఏదైతే మీకు హెల్ప్ అవుతుందో, థ్యాంక్ యూ ఏదైతే మీకు హెల్ప్ అవ్వకుండా మిమ్మల్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తుందో, అన్నిటికీ థ్యాంక్స్. మంచైనా చెడైనా న్యూ ఎక్స్పీరియన్సెస్ మూట కట్టుకోబోతున్నారు. చాలా హ్యాపీ ఎనర్జీస్ ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉన్నా కానీ ఆఖరికి డిసెంబర్కి వచ్చేటప్పటికి ఒక సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంటుంది. ఆ కంటెంట్మెంట్, తృప్తి అనేది పొందబోతున్నారు. హో, గుడ్ డే, గుడ్ మంత్, హ్యాపీ మంత్ అని మీరు చెప్పుకోబోతున్నారు. ఎందుకంటే మీకు ఈ నెల ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆరోగ్యం, రిలేషన్షిప్స్లో, ధనంలో, ఆస్తిలో, వీటిలన్నిటిలో మీకు న్యూ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. మీ పర్పస్ ఏదైతే ఉందో ఇది మీకొక్కరికే కాదు, మీతో పాటు కొంతమందికి ఇది ముడిపడి ఉందంట. కాబట్టి మీరు ఏదైనా వెన్ యూఆర్ టేకింగ్ యాక్షన్, మీరు ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు మీరు 1కి 4 సార్లు అందుకనే ఆలోచించి మీరు చేయడం మొదలు పెట్టండి. సో పార్ట్నర్షిప్స్ కొంతమందికి కలిసి వస్తాయంట. అండ్ ఇక్కడ చూడండి, a lovely partnership or an epic romance is also in the cards. మనకి ఏస్ ఆఫ్ సోర్డ్స్లో న్యూ రిలేషన్షిప్స్, మీకు న్యూ రిలేషన్షిప్స్ రాబోతున్నాయి అని చెప్పినా కదా. ఎందుకు అంటే మీ లైఫ్ పార్ట్నర్ రావడం కానీ, మీ లైఫ్లోకి కొత్త ఫ్రెండ్ రావడం కానీ, ఇన్ఫ్యాక్ట్ మీరు పెళ్ళి కోసమే వెయిట్ చేస్తూ ఉంటే మీకు నచ్చిన, మీరు కావాలనుకున్న క్వాలిటీస్ ఉన్న వ్యక్తి మీ లైఫ్లోకి రావడానికి హై ఛాన్సెస్ ఉంది ఈ నెలలో. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దాట్. ఇప్పుడు మనం ఏంటంటే అఫర్మేషన్స్ చూద్దాం. ఒకటే అఫర్మేషన్. సో ఈ నెల మొత్తం దాన్ని ఆ పాజిటివ్ ఎనర్జీని కంటిన్యూ చేయడానికి మనకి ఎలాంటి శక్తి కావాలి, అది ఎలా దొరుకుతుంది మనకి అనేది చూద్దాం. మనకు వస్తున్న అఫర్మేషన్ ఏంటి? ఐ బిలీవ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ ఎ రీజన్. ఏం జరిగినా ఎలా జరిగినా దానికంటూ ఒక గూఢార్థం ఉంది, అందుకనే అది అట్లా జరుగుతుంది. మేబీ నాకు ఈరోజు అది తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసే రోజు వస్తుంది. ఆ రోజు నేను చాలా సంతోషిస్తాను దట్ ఆ రోజు అది జరిగింది కాబట్టి ఈరోజు నేను ఇది పొందగలిగినాను, లేకపోతే ఈ ఆనందాన్ని రుచి చూడగలిగినాను, లేకపోతే ఈ విజయాన్ని దక్కించుకోగలిగినాను అని చెప్పి. టుడే ఐ విల్ ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ అలైన్ మై సెల్ఫ్ విత్ ద యూనివర్స్ అండ్ వెయిట్ టు రిసీవ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్. అందుకనే యూ హ్యావ్ టు అలైన్ విత్ ద యూనివర్స్. కాబట్టి ఇక్కడ స్పిరిచువల్ సపోర్ట్ చాలా అవసరం. అండ్ మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో మీకు ఖచ్చితంగా ఆ సాటిస్ఫాక్షన్, మీరు సాటిస్ఫై అయ్యేలాగా మీకు రిజల్ట్స్ రాబోతున్నాయి.
కాబట్టి ఇట్ విల్ బీ యువర్ డే అండ్ ఎవ్రీ డే విల్ బీ బెటర్ దెన్ ఎస్టర్డే. నిన్నటికన్నా రేపు ఇంకా చాలా బాగుంటుంది. సో ఇంకా మీకు రానున్న రోజులన్నీ చాలా 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 బాగుంటున్నాయి. కాబట్టి మీరైతే నిరుత్సాహపడకండి, బాధపడకండి. ఏది జరిగినా మనం మంచిగా అనుకుంటూ ముందరికి వెళ్ళిపోండి అండ్ మీకు అంతా మంచిగా జరుగుతుంది. సో మీకు కానీ రీడింగ్ నచ్చినంటే, భూమితత్వ రాశుల వాళ్ళకి నా రీడింగ్ నచ్చినంటే, అది సన్ మూన్ రైజింగ్ ఏ ప్రకారంగా మీరు చూసినా కానీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయల్ 3, ఎవరైతే వాయుతత్వ రాశుల వాళ్ళు ఉన్నారో అంటే మిథున, తుల, కుంభ, జెమినై, లిబ్రా, అక్వేరియస్. సో సన్ మూన్ రైజింగ్ ఏ ప్రకారంగా కానీ మీరు కానీ వాయుతత్వ రాశుల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఇక్కడ మనం ఫస్ట్ టారో కార్డ్స్ ద్వారా చూద్దాం మన రిలేషన్షిప్స్, హెల్త్, కెరియర్, ఫినాన్సెస్ ఎలా ఉండబోతుంది, ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉండబోతుంది. తర్వాత గైడెన్స్ తీసుకుందాం. సో గైడెన్స్లో నేను సాయిబాబా ఆరికల్ కార్డ్స్, ఏంజల్ ప్రేయర్స్, ఏంజల్ నెంబర్స్, అఫర్మేషన్స్, మూనాలజీ కార్డ్స్ అన్ని యూస్ చేస్తున్నాను. మనం అస్సలు ఆలస్యం చేయకుండా వాయుతత్వ రాశుల వాళ్ళకి డిసెంబర్ నెల ఎలా ఉండబోతుందో అన్ని విధాలుగా మనం ఇప్పుడు చూద్దాం. వాయుతత్వ రాశుల వాళ్ళకి కొంచెం అదేమంటారు, ఫిట్టింగ్ ఇన్ టు ద బాక్స్ అంటారు కదా, అది సరిపోయినట్లు అనిపించదు, కానీ ఏదో విధంగా సరిపెట్టుకోవడం. మేబీ ఈ నెల అలా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది షఫలింగ్ ద్వారా. సో రిలేషన్షిప్స్, 6 ఆఫ్ సోర్డ్స్ మనకి, వావ్, హెల్త్, మెజిషియన్, నైస్, మ్యాజికల్ వేలో మీరు హీల్ అవ్వబోతున్నారు, హెల్త్ బెటర్ అవ్వబోతుంది, విచ్ ఇస్ వెరీ గుడ్ న్యూస్. కెరియర్, నైట్ ఆఫ్ పెంటికల్స్, నిదానంగా ఉన్నా కానీ చాలా నిలకడగా ఉండబోతుంది. అండ్ ఫినాన్సెస్కి హై ప్రీస్ట్రెస్, నైస్. ఓవరాల్ ఎనర్జీ ఎలా ఉండబోతుంది. పాయిల్ నెంబర్ 3, స్ట్రెంగ్త్, ఎనలేని శక్తి. ఇక్కడ ధైర్య, సాహసే, లక్ష్మీదేవి కావాలనుకుంటున్నారా? గుప్త నిధులు కావాలా? గోప్యంగా మీరు అనుకున్న విధంగా మీకు జరిగిపోవాలనుకుంటున్నారా? అయితే మీరు ఎంత ధైర్యంగా ఉంటే, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే, మీలో ఎంత స్ట్రెంగ్త్ ఉంటే, మీలో ఎంత పొటెన్షియల్ ఉంటే, మీరు ఎంత శక్తివంతంగా మిమ్మల్ని మీరు ఉపయోగించుకోగలిగితే ఈ నెల మీరు అంత సంపాదించుకోగలుగుతారు. కొంచెం వైట్ మనీ, కొంచెం బ్లాక్ మనీ, కానీ ఇక్కడ మనీ ఇన్ఫ్లో అనేది ఉంది. చాలా తెలివిగా, చాలా అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో, మూడో కంటికి తెలియకుండా మీ దగ్గర ధనం రాబోతోంది అన్నమాట. ధనం మూలం ఇదం జగత్ అంటారు కదా. సో ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ అందరూ ఉంటారు. సో మీకు ప్రాణాలు కూడా ఉంటాయి ఈ నెలలో. అండ్ కొన్ని రిలేషన్షిప్స్ ఒకలాగా మారుతున్నాయి, కొన్ని రిలేషన్షిప్స్ ఇంకొకలాగా మారుతున్నాయి. అంటే ఇక్కడ రిలేషన్షిప్స్ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ మార్పులు చేర్పులు జరగబోతున్నాయి రిలేషన్షిప్స్ పరంగా. సో కొంతమందిని కలవడానికి కొన్ని ప్రదేశాలకు వెళ్ళబోతున్నారు, కొంతమందిని వదిలేసి కొన్ని ప్రదేశాలకు వెళ్ళబోతున్నారు. అంటే ఇక్కడ కొన్ని బ్రేకప్స్ ఉండొచ్చు. హార్ట్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, పెయిన్ఫుల్గా ఉంటుంది, కానీ మీ మంచికే జరుగుతుంది. ఏది జరిగినా కానీ మీ మంచికే జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డిస్క్లైమర్, ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది. కొన్ని హార్ట్ బ్రేక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి, కొంతమందితో విడిపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. ప్రాణం అయితే ఉంది. ఏదో సమాచారం తీసుకొని ఒకరి నుంచి ఇంకొకరికి పాస్ చేయడానికి ప్రాణాలంటూ మీకంటూ ఉంటాయి. ఈ ప్రాణాలలో మీరు తీసుకొని పోతున్న వార్తని బట్టి రిలేషన్షిప్స్ చేంజ్ అవ్వడం, రిలేషన్షిప్స్ మారడం ఉంటుంది. అండ్ మీరు ఎవరికి హెల్ప్ చేస్తున్నామో, దేనికి హెల్ప్ చేస్తున్నామో అని 1కి 40 సార్లు ఆలోచించి చేయండి. ఎందుకు అంటే మీరు ఏదైతే మన అనుకొని చేస్తున్నారో అది మీకు బెడిసి కొట్టచ్చు. కాబట్టి మిమ్మల్ని ఎవరు ఎలా వాడుకుంటున్నారో, ఎవరికి మీరు అంటే వీళ్ళకి నేను ఈ సహాయం చేసిన దానివల్ల మీ ఇంకొకరితో ఉన్న రిలేషన్షిప్ మీకు చెడుతుందా, బెటర్ అవుతుందా కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ కొన్ని రిలేషన్షిప్స్ చెడడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి, బెటర్ అవ్వడానికన్నా. మీరు ఇంత చేసి, ఇంత కష్టపడి, ఇంత సహాయం చేసి, ఇంత నేను అనుకుంటే నన్నే చెడ్డగా అనుకున్నారా అని బాధపడకూడదు. కాబట్టి నేను ఇదంతా చెప్తున్నాను. సో రిలేషన్షిప్స్లో అయితే మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆలోచించండి, ఎవరు ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా నాతో ఉంటున్నారు అనేది కొంచెం ఆలోచించండి.
కొంతమంది అయితే మటుకు ఇది వర్కౌట్ అవ్వదు అని వెళ్ళిపోవడానికి హై ఛాన్సెస్ ఉంది. అండ్ ఇది మీకు ముందు నుంచే అర్థం అవుతూ ఉంటుంది. వాళ్ళు మెల్లిగా స్లో పాయిజన్ లాగా మీకు ఇంజెక్ట్ చేస్తూ నింటారనమాట. అంటే ఇది వర్కౌట్ అవ్వదు, నేను దూరం అవుతున్నాను, నేను దూరం వెళ్ళబోతున్నాను అని చెప్పి మెల్లిగా ఇంజెక్ట్ చేస్తూ వచ్చినారు. అండ్ అది ఇప్పుడు నిజం చేయబోతున్నారు అనమాట. హెల్త్ అయితే మ్యాజికల్ వేలో హీల్ అవుతుంది, హెల్త్ బాగుంటుంది, ఏదో విధంగా మేనేజబుల్. ఏమున్నా కానీ ఆ నొప్పి ఈ నొప్పి ఏ నొప్పి ఉన్నా కానీ లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఫైన్ అన్నట్లు హెల్త్ అయితే ఇంప్రూవ్ అవుతుంది, హెల్త్ బెటర్ అవుతుంది. అండ్ ఏదన్నా ఉన్నా కానీ వెంటనే ప్రొఫెషనల్ని అయితే కలవండి, డాక్టర్ని అయితే చూడండి. ఏమీ లేదు అనిపించుకోవడం చాలా మంచిది. సో అందుకు వెళ్ళి డాక్టర్ని కలవండి. అండ్ నేను అదే చెప్పాను కదా, కొన్ని రిలేషన్షిప్స్ స్ట్రాంగ్ అవుతాయి, కొన్ని రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఉంటే కంప్లీట్గా బ్లాక్ షేడ్స్, లేకపోతే కంప్లీట్గా వైట్ షేడ్స్. ఇక్కడ ఇది మధ్యంగా లేదు, ఊగిసలాట్ లేదు. ఇక్కడ ఉంటే ఉందాం, లేకపోతే లేదు, అంతే. ఉండి ఉన్నట్టు, లేకపోయినా ఉన్నట్లు, ఇట్లాంటిది ఏం లేదు. అండ్ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని మెసేజెస్ రావడం కానీ, అంటే మీకు తెలియనాటివి, మీరు తెలుసుకోవాలనుకొని వెయిట్ చేస్తున్నటివి కావచ్చు, అలాంటి ఇన్ఫర్మేషన్ మీకైతే వస్తుంది. సో దాన్ని బట్టి కూడా యూ విల్ టేక్ ఏ కాల్ ఆన్ యువర్ రిలేషన్షిప్. సో రిలేషన్షిప్స్లో అయితే మార్పులు చేర్పులు ఇండికేట్ చేస్తున్నారు. హెల్త్ అయితే మటుకు మంచిగా మెరుగవుతుంది, హీల్ అవుతున్నారు. అండ్ కెరియర్ పరంగా వస్తే నిదానంగా వస్తుంది, జిడ్డులాగా అనిపిస్తుంది. ఇంత స్లోగానా, నేను ఎంత ఓపిక వెయిట్ చేస్తున్నా. కాకపోతే మీరు ఎంత వెయిట్ చేస్తున్నారో మీరు అంతకంత రిజల్ట్ని కూడా పొందుతారు. నిదానమే ప్రధానం అన్నట్లు ఇక్కడ నిదానంగానే ఉంది, స్లో ప్రాసెస్, కాకపోతే స్టడీ ప్రాసెస్. జాబ్స్ రాలేదు, నేను ఎంత వెయిట్ చేయాలి, నేను వెయిట్ చేయాలా వద్దా, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మీరు వెయిట్ చేస్తే మీరు అనుకునేది మీరు పొందగలుగుతారు. కానీ ఈ వెయిటింగ్ వల్ల నేను ఇంకేదైనా నష్టపోతున్నాను అనుకుంటే మీరు ఆల్టర్నేటివ్స్ చూసుకోవడం చాలా చాలా మంచిది. సో ఆల్టర్నేటివ్స్ చూసుకోవడం చాలా మంచిది. అండ్ ఇప్పుడు కొన్ని ఏంటంటే, ఇప్పుడు బ్యాంక్ పోస్టింగ్స్ కావచ్చు, ఇలాంటివి ఏమన్నా ఉండి వీటి కోసం నేను చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది అంటే ఆల్టర్నేటివ్ జాబ్ చూసుకొని మీరు దీనికోసం ప్రయత్నించడం మేలు. అంటే దీనిపైనే పెట్టుకొని అసలుకే ఏం చేయకుండా టైట్ అయిపోతుంది అనుకున్న సిచ్యువేషన్లో కాకుండా ఆల్టర్నేటివ్ ఏదైనా చేసుకుంటూ దీనికోసం వెయిట్ చేయడం బెటర్. సో నాకైతే కెరియర్ పరంగా అదే కనిపిస్తుంది. ఒకటి టార్గెట్ పెట్టుకోవడం తప్పులేదు, కానీ మీరు పెట్టుకుంటున్న టార్గెట్కి మీరు ఎంతవరకు కష్టపడుతున్నారు, ఎంతవరకు మీ 100% ఇవ్వగలుగుతున్నారు కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఆల్రెడీ జాబ్లో ఉన్న వాళ్ళకి డిలేస్ ఉండొచ్చు, లైక్ ప్రమోషన్స్ కావచ్చు, హైక్స్ కావచ్చు, బోనస్లు కావచ్చు, ఇవి డిలే అవ్వచ్చు, పోస్ట్పోన్ అవ్వచ్చు. లేదు మీరు అనుకున్నంత విధంగా మీకు రాకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్ చాలా స్లోగా ఉంటుంది. గుర్రం మామూలుగా పరిగెడుతుంది కదా, ఇక్కడ గుర్రం నడుస్తుంది. సో అది వేగవంతంగా అయిపోతుంది అనుకున్న పనులు కూడా ఏంటంటే నత్తనడకన వస్తాయన్నమాట. మీకు కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా అనుకున్నంత వేగవంతంగా పనులు పూర్తి అవ్వవు. మీరు అలా మట్టుకు ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇప్పుడు గాలి జోరుగా వచ్చిందంటే తొందరగా ఎలాంటి ఎంత బరువు ఉన్న దాన్నైనా కానీ కొట్టుకొని వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ చాలా ఏమంటారు, పిల్లగాలి అంటారా, సూదింగా అట్లా ఆ మాదిర. అంటే ఇప్పుడు మీ ఎవరైతే బాస్ ఉంటారో మిమ్మల్ని చాలా చాకచక్యంగా హ్యాండిల్ చేస్తూ అంటారనమాట. పర్వాలేదు చూడు ఇప్పుడు ఇట్లా ఉంది కదా అంటే ఒకటి ఇచ్చి సాటిస్ఫై చేసి ఇంకో దానికోసం వెయిటింగ్లో పెడతారనమాట. ఒకటి దొరుకుతుంది, ఇంకొకటి వెయిటింగ్లో ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది కెరియర్. సో ఏదైతే దొరికిందో దీంతో ఒక 4 రోజులు హ్యాపీగా ఉన్నా కానీ మళ్ళీ ఏంటంటే ఈ వెయిటింగ్ కోసం ఏదైతే వెయిట్ చేస్తున్నారో దానిపైకి వెళ్ళిపోతుంది అనమాట మైండ్. కానీ ఇక్కడ మెజిషియన్ ఉన్నారు కాబట్టి మళ్ళీ తొందరగా మిమ్మల్ని మీరు మళ్ళీ రీఎనర్జైజ్ చేసుకోగలుగుతారు. అండ్ డబ్బులు నేను చెప్పాను కదా గోప్యంగా వస్తుంది. అండ్ బ్లాక్ మనీ, వైట్ మనీ, ఇలా మీరు చేస్తున్న జాబ్ని బట్టి, మీరు చేస్తున్న బిజినెస్ని బట్టి మీకు అలా డబ్బులు రావడానికి కూడా హై ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంచెం మనీతో కొంచెం సీక్రెటివ్గా ఉండండి. అందరికీ మీ ఫినాన్షియల్ స్టేటస్ తెలియాల్సిన అవసరం లేదు. అందరికీ మీ డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో, ఏం చేస్తున్నామో తెలియాల్సిన అవసరం లేదు. సో డబ్బుల పరంగా అయితే మటుకు గోప్యంగా ఉండండి. సీక్రసీ మెయింటైన్ చేయడం చాలా చాలా మంచిది ఈ నెల. అండ్ కొన్ని రిలేషన్షిప్స్ ఈ డబ్బుల వల్ల కూడా ఈక్వేషన్స్ మారిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి డబ్బు చాలా చెడ్డది. డబ్బు చాలా మ్యానిపులేటివ్.
సో రిలేషన్షిప్స్ని ఎలా అయినా కానీ మార్చగలుగుతుంది. కాబట్టి డబ్బుతో జాగ్రత్త, రిలేషన్షిప్స్తో కూడా జాగ్రత్త. అండ్ కెరియర్ ఏముంది, అట్లా సాఫీగా నడిచిపోతూ ఉంటుందన్నమాట. హెల్త్ మటుకు చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మనం బాబా ఏం గైడెన్స్ ఇస్తున్నారో చూద్దాం. గురువుగారు ఏం చెప్తున్నారు. ఓకే, ఈ కార్డు రావాలనుకునింది. సైలెన్స్. లర్న్ ద లాంగ్వేజ్ ఆఫ్ సైలెన్స్. ఇట్ స్పీక్స్ మోర్ దెన్ 1,000 words. సో ఏదున్నా కానీ బడబడ చెప్పేయడం, బడబడ చేసేయడం ఇదంతా వద్దు. మౌనం చాలా మంచిది అంటున్నారు మీకు. సో మీరు ఎంత మౌనంగా ఉంటే మీరు అంత తొందరగా పనులు చేసుకోగలుగుతారు. ఇక్కడ డబ్బు పరంగా అయితే మటుకు మీరు మౌనంగానే ఉండాలి. మేబీ ఈ కార్డ్ దీన్నే ఇండికేట్ చేస్తుంది. అండ్ రిలేషన్షిప్స్లో కూడా మౌనం చాలా అవసరం, చాలా గొడవల్ని తీసేస్తుంది. అండ్ కెరియర్ పరంగా కూడా ఓకే, ఈరోజు నాది కాదు కానీ రేపైతే డెఫినెట్గా నాదే, కొడితే కుంభస్థలమే అన్నట్లు వెయిట్ చేయండి, ఏం కాదు, అంతా మంచి జరుగుతుంది. మీకు మీ ఏజ్ పెరిగే కొద్దికి మీరు ఇంకా మంచి గ్రోత్ చూస్తారనమాట మీ కెరియర్లో. సో ఇట్ విల్ బీ గుడ్. మంచిగా అంటే ఇప్పుడు ఇట్లా లాడర్ ఈ ఏవైతే ఉందో మన గ్రోత్ ఇట్లా ఉంటే బాగుంటుంది. ఇట్లా లీనియర్గా ఇట్లా ఎదుగుదల. ఇది ఇట్లా వెళ్ళి గ్రాఫ్ ఇట్లా పడిపోయి మళ్ళీ ఇట్లా పైకి పోయి ఇట్లా అప్స్ అండ్ డౌన్స్ ఉండేదానికన్నా ఇట్లా స్టడీగా వెళ్ళిపోవడం మంచిది కదా. సో అట్లా స్టడీగా వెళ్ళిపోతుంది అనమాట. ఈ నెలలో కొంచెం ఓపిక అనేది చాలా అవసరం. అండ్ మౌనాన్ని అంటే ఆశ్రయించండి. ఏదైనా మంచి పుస్తకాలు చదివినా కానీ చాలా చాలా మంచిది. ఇంకా మోర్ ఇన్ఫర్మేటివ్ అండ్ మోర్ నాలెడ్జ్ మనం పెంచుకోగలుగుతాము. అండ్ ఇప్పుడు మనం ఏంజల్ ప్రేయర్స్ కార్డ్స్ నుంచి చూద్దాం. ఏంజల్ ప్రేయర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది వాయుతత్వ రాశులు, ఎయిర్ సైన్స్ వాళ్ళకి. ఇన్నర్ పవర్, ద డివైన్ ఫాదర్. బ్యూటిఫుల్ శివయ్య వచ్చారు ఇక్కడ. వావ్, డివైన్ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ కో-క్రియేటింగ్ మై వరల్డ్ విత్ మీ. ఎంతమందికి శివయ్య అంటే ఇష్టం ఇక్కడ? ఓం నమ శివాయ. ఐ లవ్ శివ. శివ ఇస్ మై ఫాదర్. నిజంగానే డివైన్ ఫాదర్, నేను తండ్రి లాగానే అనుకుంటున్నాను. హ్యూజ్ బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి చెప్తున్నారు, ఈయనతో కలిసి మీరు మీ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారంట. ఈయన మీకు అడుగడుగున హెల్ప్ చేస్తున్నారు. ఈయన మిమ్మల్ని ముందరికి నడిపిస్తున్నారు. ఈయన ఉంటే ఇంకా ఏం కావాలి? బోలా శంకరుడు ఎంతమంది విష్ణుమూర్తిని ప్లీజ్ చేయాలంటే కఠోరమైన మనం ఏమంటారు మెడిటేషన్ కానీ చాలా కఠోరంగా సాధన చేయాలి. కానీ ఈయన్ని ఇంప్రెస్ చేయాలి అంటే ఈయన్ని పొగిడితే చాలు, లేకపోతే ఈయనకి నచ్చిన విధంగా మనం చేస్తే చాలు, ఆయన బోలా శంకరుడు తొందరగా కరుణిస్తారు, తొందరగా బ్లెస్ చేస్తారు. సో ఆ విధంగా ఆయన అదే చెప్తున్నారు, నేను ఉన్నా కదా మెహూనా, నాతో పాటి రండి, వీఆర్ కో-క్రియేటింగ్ దిస్ వరల్డ్. సో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నానో దాన్ని రైట్ వేలో తీసుకోండి, రైట్ వేలో ఇంప్లిమెంట్ చేయండి. మెజిషియన్ శివయ్య ఇస్ ది మెజిషియన్ ఇన్ యువర్ లైఫ్. అండ్ డిసెంబర్ నెలలో మీరు ఆ మ్యాజిక్ని చూడబోతున్నారు. అందుకనే ఇక్కడ స్ట్రెంగ్త్ అవసరం. మీరు ధైర్యంగానే ఉంటేనే, మీరు పవర్ఫుల్గా, మీరు స్ట్రాంగ్గా, మీరు కాన్ఫిడెంట్గా ఉంటేనే కదా మీరు చేయగలుగుతారు. సో బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. నాకు అసలుకి శివయ్యని చూడగానే శివయ్య మేడ్ మై డే. సో యు ఆర్ డెఫినెట్లీ ప్రొటెక్టెడ్. మీకు ఆ ప్రొటెక్షన్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూడండి ఇన్ఫినిటీ సైన్స్ నేను ఇప్పుడు చూస్తున్నా, 2 ఇన్ఫినిటీ సైన్స్, మెజిషియన్ అండ్ స్ట్రెంగ్త్ కార్డ్. మనకి టారోలో మేజర్ ఆర్కానాలో ఇన్ఫినిటీ సింబల్స్ వచ్చి ఈ 2 కార్డ్స్ పైనే ఉంటుంది. ఆ 2 కార్డ్స్ మీకు వచ్చింది, మీ రీడింగ్లో వచ్చింది. సో మీరు ఇన్ఫినిట్ అబెండెన్స్ పొందగలుగుతారు. ఈ నెలలో మీరు ఎంత ధైర్యంగా ఉంటే, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే, మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉంటే, మీరు ఎంత తెలివిగా ఉంటే మీరు అంత మంచిగా రిజల్ట్స్ని పొందగలుగుతారు. యూ కెన్ వర్క్ వండర్స్ ఇన్ దిస్ మంత్, మ్యాజిక్ లైక్ క్రేజీ. కాబట్టి థింక్ పాజిటివ్, బీ పాజిటివ్, యాక్ట్ పాజిటివ్. దట్ పాజిటివిటీ విల్ బ్రింగ్ యూ లాడ్ ఆఫ్ అబండెన్స్. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్. న్యూ మూన్ ఎక్లిప్స్ ఇచ్చారు ఇక్కడ. అమావాస్య ఇస్ సంథింగ్, ఏదో జరగబోతోంది. మీ ఎమోషన్స్ని మంచిగా కంట్రోల్లో పెట్టుకోండి.
మీకు ఏదో చాలా మంచిది జరగబోతుంది. ఇక్కడ ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్, పవర్ఫుల్ మార్పు వస్తుందంట. అందుకనే ఇక్కడ స్ట్రెంగ్త్, తట్టుకునే ధైర్యం, తట్టుకునే శక్తి, దేన్నైనా ఎదిరించగలిగే శక్తి మీకు కావాలి. కాబట్టి ఇక్కడ ఇంత శక్తివంతంగా కార్డ్స్ వచ్చినాయి. బ్యూటిఫుల్ కార్డ్స్ అసలు నిజంగానే. ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజ్, పవర్ఫుల్ చేంజ్, చాలా పవర్ఫుల్ మార్పు మీకు ఏదో వస్తుంది. మార్పు ఎప్పుడైనా మంచికే. మార్పు మనల్ని ఇంకొక అడుగు పైకి తీసుకొని వెళ్తుంది, ఒక మెట్టు పైకి వెళ్ళగలుగుతాం అనమాట మనం. ఏంజల్ నెంబర్స్ ఏం చెప్తున్నాయో చూద్దాం. మీరు న్యూ మూన్ రోజు, అమావాస్య రోజు ఖచ్చితంగా ఏదైనా ఒక సంకల్పం, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయడం, మూన్ మెడిటేషన్ చేయడం చాలా చాలా మంచిది. మీకు చాలా మంచి జరుగుతుంది. అమావాస్య మీకు చాలా కొత్త వాటిని మీ లైఫ్లోకి తీసుకొని వస్తుందేమో. సో అమావాస్య నుంచి లైఫ్ మారబోతుందేమో. హూ నోస్, హూ సింగ్ 1331 గుడ్ ఫార్చ్యూన్. మై గాడ్, టచ్ వుడ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ యూ. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. గుడ్ ఫార్చ్యూన్, ఇంకేం కావాలి? సో మీరైతే నమ్మకం పెట్టుకోండి మీ స్కిల్ పైన, మీ టాలెంట్ పైన. మీరు మీ బ్రైట్ ఫ్యూచర్ని మీరు చెక్కుకుంటున్నారు ఒక శిల్పిలాగా. సో మీరు ఎంత అద్భుతమైన శిల్పాన్ని చెక్కబోతున్నారో మీరు ఊహించుకోండి. మీరు ధైర్యం తెచ్చుకోండి. మీరు మీ శక్తి పైన, మీ నేచురల్ టాలెంట్ పైన, మీ స్కిల్ పైన మీరు నమ్మకం పెట్టుకోండి. మీరు ఖచ్చితంగా మీరు ఒక మంచి కంఫర్టబుల్ ప్లేస్లోకి వెళ్ళబోతున్నారు. ఇది మీకు ఇస్తున్న అడ్వైజ్ అనమాట. ఒక మేజర్ చేంజ్. ఇక్కడ కార్డ్స్ అన్నీ మార్పు గురించి మాట్లాడుతున్నాయి. లైఫ్ మారబోతుంది. ట్రస్ట్ మీ, లైఫ్ మారబోతుంది. ఈ సంవత్సరంతో మీకున్న బ్యాడ్ ఇదంతా వెళ్ళిపోయి వచ్చే సంవత్సరం మీకు చాలా ఆశాజనకంగా మొదలవబోతుంది. అది డిసెంబర్ ఇండికేట్ చేస్తోంది. అందుకనే అవసరం లేనాటి వాటిని అన్నిటి నుంచి మీకు విముక్తి లభిస్తుంది. వదిలేస్తున్నారు మీరు అవసరం లేని రిలేషన్షిప్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, మీకు కెరియర్ పరంగా కూడా కావచ్చు. ఆ షిఫ్ట్ అనేది ఉంది. అండ్ డబ్బులు కూడా. అందుకని ఇంతకుముందు ఏమొచ్చినా కానీ ఏది దాచుకోకుండా అంత అందరికి ఇచ్చేయడం కానీ, లేకపోతే అందరికీ చెప్పడం కానీ, చెప్పిన దానివల్ల ఎవరైనా అడిగితే మళ్ళీ మొహమాటానికి వాళ్ళకి ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి. ఇప్పుడు అంతా ఆ గోప్యం అనేది, ఆ సైలెన్స్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ ఈయన మీ సపోర్ట్కి వచ్చినారు కాబట్టి ఈయనతో పాటు మీరు కలిసి పనిచేయబోతున్నారు. అండ్ మీరు చాలా ఇండిపెండెంట్గా థింక్ చేయబోతున్నారు. మీలో ఇండివిజువాలిటీ అనేది పెరగబోతుంది. ఖచ్చితంగా స్ట్రెంగ్త్ కార్డ్ దాని గురించి మాట్లాడుతుంది. సో ఎన్లైటన్మెంట్ అనేది ఉంది, ఖచ్చితంగా ఉంది. అందుకని ఈయన వచ్చినాడు. ఆ జ్ఞానం అనేది పెరగబోతుంది. మీకు ఆ గుడ్ అడ్వైజ్ అనేది వస్తుంది. ఈయన నుంచి వస్తుంది, యూనివర్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు ఈ రీడింగ్ ద్వారా మీకు అదే రీకన్ఫర్మ్ చేస్తున్నారు దట్ యూనో రోజులు మారుతున్నాయి, ఖచ్చితంగా మీకు మంచి రోజులు అనేటివి వస్తుంది అనేది. చాలా కంఫర్టబుల్ ప్లేస్లోకి మీరు వెళ్ళబోతున్నారు. ఎవ్రీథింగ్ విల్ బీ వర్కింగ్ అవుట్ ఇన్ యువర్ ఫేవర్. సో కొంచెం ఓపిక పట్టండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇండివిజువాలిటీ, ఇండిపెండెన్స్ అనేది మీరు చూస్తున్నారు. సో దిస్ ఇస్ ద అడ్వైజ్ యూఆర్ గెటింగ్ ఫ్రమ్ 1331. బ్యూటిఫుల్. ఫైనల్గా మనం ఒక అఫర్మేషన్ తీసుకుందాం పైల్ నెంబర్ 3 వాళ్ళ కోసం. ఐ లవ్ దిస్ రీడింగ్. సో ఎవరైతే అదే చెప్పాను కదా, కొంచెము హెజిటెన్స్ ఉంటుంది, కొంచెం అనుకుంటూ ఉంటారు ఏంటో ఇంత మంచిగా అని చెప్తున్నారు కదా, నాకు ఇవన్నీ ఎప్పటి నుంచి కనిపిస్తాయి, ఎట్లా కనిపిస్తాయి అని. కానీ మ్యాజికల్ వేలో మీ లైఫ్ మారబోతుంది. సో ట్రస్ట్ మీ. ఫస్ట్ ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ మళ్ళటికి ఇలా స్మూత్గా షఫలింగ్ జరిగిపోతుంది. సో ఫస్ట్ షఫల్ చేయడం నాకు కూడా కష్టమైంది, కానీ సెకండ్ టైం షఫల్ ఎంత స్మూత్గా జరిగింది చూడండి. అలా మొదటిసారి కాకుండా సెకండ్ టైంకి ఇట్ విల్ బి మోర్, చాలా కంఫర్టబుల్గా ఉంటారు అనమాట. థింగ్స్ ఆల్వేస్ సీమ్ ఇంపాసిబుల్ అంటిల్ వీ గెట్ దెమ్ డన్. అంతే కదా, జరగనంత వరకు అది కష్టమేమో, అది జరగదేమో, అది నా వల్ల అవ్వదేమో, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఒక్కసారి చేసేసిన తర్వాత అరే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఏది చేయలేం అనేది ఏం లేదు, అన్నీ నేను చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీకు కూడా అలానే ఉంది. థింగ్స్ ఆల్వేస్ సీమ్ ఇంపాసిబుల్ అంటిల్ వీ గెట్ దెమ్ డన్ ఈజ్ యువర్ అఫర్మేషన్. టుడే ఐ విల్ చూస్ అ టాస్క్, బిగ్ ఆర్ స్మాల్, అండ్ టేక్ దిస్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అకంప్లిషింగ్ ఇట్. చిన్నదో పెద్దదో ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో దానివైపు ఒక అడుగు వేయడం అంట మర్చిపోకండి. ఒక అడుగంటే వేయండి ఖచ్చితంగా.
ఖచ్చితంగా మీరు కోరుకున్నది మీరు సాధించుకోగలుగుతారు. దానికి ఆ మొదటి అడుగు అనేది చాలా అవసరం. ధైర్యంగా ఆ మొదటి అడుగు పడిందంటే ఆటోమేటిక్గా దాని వెనకాల ఇంకా అడుగులు పడుతూ వెళ్తాయంట. ఆ మొదటి అడుగు వేయడం మట్టుకే మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఒకసారి ఆ మొదటి అడుగు పడిపోయిందంటే ఆ తర్వాత రెస్ట్ విల్ ఫాలో. అదే చెప్తున్నారు, థింగ్స్ ఆల్వేస్ సీమ్ ఇంపాసిబుల్ అంటిల్ వి గెట్ దెమ్ డన్ ఈజ్ యువర్ అఫర్మేషన్. టుడే ఐ విల్ చూజ్ ఎ టాస్క్. మీరు ఈ రీడింగ్ మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు ఏదో ఒకటి మీకు అప్పుడు వరకు ఒకటి ఉంటుంది కదా, దట్ నేను ఇది చేయలేనేమో, ఇది నాది కాదేమో, ఇది ఇలా ఇలా ఉండకూడదేమో, ఇలాంటిది ఏదన్నా అన్నది ఏదన్నా ఉండి మీరు అది చెయ్యాలి అని మీ మనసు చెప్తూ ఉంటే మీరు దాని వైపు ఒక అడుగు వేసేసేయండి. మీరు ఖచ్చితంగా దాన్ని చేయగలుగుతారు, సాధిస్తారు, ఆ విజయం పొందుతారు. అండ్ మీకైతే డిసెంబర్ నెల చాలా చాలా బాగుంది. ఐ ఓపెనర్ లాగా కనువింపు చేస్తుంది. దట్ మీరేంటి, మీరు ఎలా ఉండాలి, మీ లైఫ్ ఎలా ఉండబోతోంది, ఒక స్మాల్ సైజ్ సినిమా చూడబోతున్నారనమాట మీరు ఈ నెలలో. సో ఆ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో మీరు కోరుకున్న మంచి అంతా మీకు మంచిగా జరుగుతుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ రీడింగ్ నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పాయిల్ 4. ఎవరైతే జలతత్వ రాశులు వాటర్ సైన్స్ని సెలెక్ట్ చేసుకున్నారో కర్కాటక, వృశ్చిక, మీన ఆర్ క్యాన్సర్, స్కార్పియో, పైసెస్, సన్, మూన్, రైజింగ్ ఏ ప్రకారంగా కానీ మీరు పైల్ నెంబర్ 4ని సెలెక్ట్ చేసుకుంటే వెల్కమ్ టు యువర్ రీడింగ్. ఫస్ట్ అయితే మనం టారో కార్డ్స్ని చూద్దాం. టారో కార్డ్స్లో మన రిలేషన్షిప్, హెల్త్, కెరియర్, ఫినాన్సెస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఆ తర్వాత ఏంటంటే గైడెన్స్ తీసుకుందాం. బాబా ఆరికల్, ఏంజల్ ప్రేయర్స్, ఏంజల్ నెంబర్స్, మూనాలజీ అండ్ అఫర్మేషన్స్ నుంచి. సో అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం, మీ పైల్ రీడింగ్లోకి వెళ్దాం. సో జలతత్వ రాశుల వాళ్ళకి, వాటర్ సైన్స్ వాళ్ళకి ఎలా ఉండబోతుంది డిసెంబర్ మంత్, ఓవరాల్ వైబ్ కూడా చూద్దాం మనం. సో ఫస్ట్ అయితే రిలేషన్షిప్స్ పరంగా చూస్తే 2 of Swords. అండ్ ఈ కార్డ్ కూడా దీంతో పాటే వచ్చింది కాబట్టి నేను 7 of Cups కూడా నేను దీంతోనే తీసుకుంటాను. సో 2 of Swords and 7 of Cups, lot of confusions, indecisiveness regarding relationships. హెల్త్ పరంగా Knight of Cups, you're going to love your health. అబ్బా నా హెల్త్ చాలా మెరుగైంది అని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. కింగ్ ఆఫ్ కప్స్ తెలుసా, కప్స్ వచ్చి మీరే, జలతత్వ రాశుల వాళ్ళకి కప్స్. సో కింగ్ ఆఫ్ కప్స్ ఫర్ కెరియర్. ఫినాన్సెస్కి వచ్చేటప్పటికే 9 of Cups. అరే అన్ని కప్స్ కార్డ్స్ వచ్చినాయి. మూన్ కూడా క్యాన్సేరియన్స్. సో ఓవరాల్ ఎనర్జీ, మీరు ఎంత ఇంట్యూటివ్గా ఉంటే, మీరు మీ గట్ ఫీలింగ్, మీ సిక్స్త్ సెన్స్ అంటారా, మీ ఇంట్యూషన్ అంటారా, మీరు ఎంత నమ్మితే మీరు అంత ప్రోగ్రెసివ్గా ముందరికి వెళ్ళగలుగుతారు. ఈ నెల డెసిషన్స్ అంత బెటర్గా తీసుకోగలుగుతారు. ఒక్కసారి కన్ఫ్యూజన్స్లోకి వెళ్ళినారంటే క్లారిటీ తెచ్చుకోవడం చాలా చాలా కష్టమవుతుంది. సో ఈ నెలలో మీరు కన్ఫ్యూజన్స్లో వెళ్ళనంత వరకు మీ రిలేషన్షిప్స్ కావచ్చు, హెల్త్ కావచ్చు, కెరియర్ కావచ్చు, ఫినాన్సెస్ కావచ్చు, అన్నీ బాగుంటాయి. ఒక్కసారి కానీ ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఒక ఇల్యూజన్లో బందీ అయిపోతే, అంటే ఇఫ్ యూ గెట్ ట్రాప్డ్ ఇన్ ఇల్యూషన్స్, మళ్ళీ అసలు బయటికి రావడం చాలా చాలా కష్టం అవుతుంది. సో రిలేషన్షిప్స్లో మీరు డెసిషన్స్ తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మీకైతే చాయిసెస్ ఉంటుంది, ఆప్షన్స్ ఉంటాయి. సో కరెక్ట్ ఆప్షన్ని పిక్ చేసుకోవడం ఇప్పుడు మీకు అతి పెద్ద టెస్ట్, మీకు పరీక్ష. ఈ నెలలో ఏదైనా జరుగుతుందంటే మీరు మీ ఫ్రెండ్స్ని చూస్ చేసుకోవడం కానీ, అంటే పీపుల్ని చూస్ చేసుకోవడం, పీపుల్ని అర్థం చేసుకోవడం, మనుషుల్ని అర్థం చేసుకోవడం, మనుషుల మెంటాలిటీని అర్థం చేసుకోవడం, మనుషుల ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం, మనుషులు ఏంటని అర్థం చేసుకోవడంలోనే ఈ నెలలో చాలా టైం వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీ మనసు గట్టిపరచుకోండి. అండ్ మీరు ఎవరితో అన్నా ఉన్నప్పుడు కూడా జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వకండి. ఎందుకు అంటే ఒక్క మాట మీరు చెప్పిన దానివల్ల వాళ్ళు తిరిగి ఆ మాటని మీ పైన ఎలా ఉపయోగిస్తారు అనేది కూడా మీరు కొంచెం ఆలోచనలో పెట్టుకొని మాట్లాడండి. అది మీకు చాలా వరకు హెల్ప్ అవుతుంది రిలేషన్షిప్స్ పరంగా. ఎందుకు అంటే ఒకసారి ఒక మాట మీరు చెప్పో
ఆ మాటని తిరిగి మీ పైన ఉపయోగించినప్పుడు అది చాలా బాధగా అనిపిస్తుంది, కష్టంగా అనిపిస్తుంది. ఒకవేళ అది మంచి మాట అయితే పర్వాలేదు, కంఫర్టింగ్గా ఉంటుంది. అది కొంచెం అంత మంచి మాట కాకపోతే బాధగా అనిపిస్తుంది. సో రిలేషన్షిప్స్తో అయితే జాగ్రత్తగా ఉండండి. డెసిషన్స్ తీసుకోవడం కష్టమవుతుంది, ఎందుకంటే ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. లేకపోతే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కావాల్సిన వాళ్ళిద్దరు కొట్లాడుకొని మధ్యలో మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని న్యాయం చెప్పమన్నప్పుడు అసలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే న్యాయం వైపు ఉండాలి. కాబట్టి ఏది మీ మనసుకు కరెక్ట్ అనిపిస్తుందో, ఏది మీరు చూసో వినో మీకు కరెక్ట్ అనిపిస్తుందో దాని ప్రకారం మీరు వెళ్ళిపోండి. అండ్ కొంచెం మినిమైజ్ చేసుకోండి అలాంటి వాటిల్లో ఇన్వాల్వ్ కాకుండా. అండ్ ఒకవేళ మీరు పెళ్ళి కోసం వెయిట్ చేస్తూ, ఒక రిలేషన్షిప్లో ఉండి వెయిట్ చేస్తూ ఇట్లా ఉంటే మటుకు కొంచెం కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవుతాయి. అండ్ నేను తీసుకున్న చాయిస్ కరెక్టా కాదా అనే డౌట్స్ మీకే వస్తుంది. అండ్ ఇది ఎవరి మధ్యలో అయినా కావచ్చు, అరే నేను కరెక్టే చేస్తున్నానా కాదా, నేను వీళ్ళని కరెక్ట్గానే అంటే వీళ్ళని నేను నమ్మడం కరెక్టా కాదా, లేకపోతే వీళ్ళు నా లైఫ్లో నేను రైట్ డెసిషన్ తీసుకున్నానా వీళ్ళని నా లైఫ్లోకి రానివ్వడానికి. సో ఇలాంటివన్నీ వస్తాయి. సో అవన్నీ ఏంటంటే నీటి బుడగల్లాగా మీరు ప్రశాంతంగా పడుకొని రాత్రిలో మీరు ఆలోచించుకుంటే మీకు ఏదైతే మీ మనసుకు అనిపిస్తుందో అదే కరెక్ట్. సో మీ మనసు మాట మీరు వినండి, మీ ఇంట్యూషన్ని మీరు వినండి. నేను అదే మళ్ళా చెప్తాను. ఈ నెలలో మీరు మీ ఇంట్యూషన్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో మీరు అంత స్ట్రాంగ్గా మీరు పని చేయగలుగుతారు, అంత స్ట్రాంగ్గా మీకు బెటర్మెంట్ కనిపిస్తుంది. సో మూన్ మెడిటేషన్స్ ఈ నెలలో చేయడం చాలా చాలా మంచిది. ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్ మెడిటేషన్స్ చేయడం చాలా మంచిది. మీకు అది హెల్ప్ అవుతుంది ఈ స్ట్రెస్ని, బర్డన్ని తీసేయడానికి. హెల్త్ బెటర్గా ఉంటుంది. సో హెల్త్లో మంచి మార్పులు వస్తాయి. అండ్ వాటర్ ఎక్కువ తాగండి. వాటర్ తక్కువ తాగి డిహైడ్రేట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉంటుంది. వింటర్ కదా, చలిగా ఉంది, ఏం నీళ్ళు తాగుతాంలే అని నెగ్లెక్ట్ చేయకండి. నీళ్లు బాగా తాగండి, హైడ్రేటెడ్గా ఉండండి. ఎందుకు అంటే డిహైడ్రేట్ అయ్యి అలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. సో హైడ్రేటెడ్గా ఉండండి. మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తున్నాయి. సో మీరు హైడ్రేటెడ్గా ఉన్నారంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మీరు దూరంగా ఉండొచ్చు. సో నీళ్ళు అయితే బాగా తాగండి, హైడ్రేటెడ్గా ఉండండి. హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. అండ్ నాకైతే ఇవే కనిపిస్తున్నాయి ప్రస్తుతానికి. అంతే, కొంచెం తలనొప్పులు ఇలా ఉండొచ్చు. కానీ ఆ తలనొప్పులు ఇవన్నీ కూడా ఎందుకు అంటే ఇక్కడ రిలేషన్షిప్స్ పరంగా కావచ్చు, పని ఒత్తిడి కావచ్చు, దీనివల్ల. కానీ నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు డెసిషన్స్ అంత స్ట్రాంగ్గా తీసుకోగలుగుతారు. ఇక్కడ స్ట్రెంగ్త్ ఎక్కడ కావాలి, మనసు పరంగా స్ట్రెంగ్త్ కావాలి. ఇక్కడ మీరు మనసు పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మనసు కొంచెం వీక్గా ఉంటే బ్రెయిన్ ఇంకా మనసుతో ఆడుకుంటుంది. అప్పుడు ఇంకా అసలుకి డెసిషన్స్ తీసుకోవడం చాలా చాలా కష్టమైపోతుంది. కెరియర్లో కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా, సో కెరియర్ పరంగా ఇట్ విల్ బి గుడ్. సో కెరియర్ పరంగా మీకు రావాల్సిన అవార్డ్స్, రివార్డ్స్ ఇవన్నీ వస్తాయి. నేను మళ్ళా చెప్తున్నాను, మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీరు అంత స్ట్రాంగ్ పొజిషన్కి వెళ్ళడానికి హై ఛాన్సెస్ ఉంది. కెరియర్ పరంగా ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకోగలుగుతారు. అండ్ న్యూ జాబ్స్కి వాటికి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ కొంతమందికి కాల్ లెటర్స్, ఆఫర్ లెటర్స్ కూడా రావచ్చు, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వమని చెప్పి. సో మీకు రావాల్సిన గుర్తింపు అయితే మీకు వస్తుంది, మీరు పొందాల్సిందైతే మీరు పొందగలుగుతారు. కాకపోతే మీరు మటుకు మనసు కొంచెం గట్టిగా పెట్టుకోండి. ఒక్కొక్కసారి మీకు అగెయిన్స్ట్గా డెసిషన్స్ తీసుకోవడం కానీ, మీరు లేకుండా డెసిషన్స్ తీసుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయి వర్క్ ప్లేస్లో. సో అక్కడ హర్ట్ అవ్వకండి, తెలివిగా బయటపడండి అక్కడి నుంచి. ఎందుకంటే అక్కడ హర్ట్ అయినారంటే మటుకు మిగతా వాళ్ళు మిమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రే చేయడానికి వెయిట్ చేస్తూ అంటారు. వాళ్ళు పోర్ట్రే చేసినారంటే మళ్ళీ అది కూడా ఒక పెద్ద హెడేక్ అవుతుంది. సో మీరు లేనప్పుడు మీ ఆబ్సెన్స్లో డెసిషన్స్ తీసుకున్నా కానీ దాన్ని ఎట్లా తిప్పికొట్టాలి అని తెలివిగా ఆలోచించుకొని ప్లాన్ చేసుకోండి ఏదన్నా కానీ. సో ఇక్కడ మీరు బుద్ధి ఎంత బాగా ఉపయోగిస్తే మీకు అంత బెటర్గా మీ కెరియర్ కూడా ఉంటుంది. ఫైనల్గా చూస్తే ఫినాన్సెస్ పరంగా చూస్తే మనకి అక్కడ 9 ఆఫ్ కప్స్ వచ్చింది. సో కుబేరుడు, విషెస్ కమింగ్ ట్రూ. కొంతమందికి అయితే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్న విధంగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ హ్యాపీనెస్ అనేది లైఫ్లోకి వచ్చింది.
ఇంకొంతమందికి ఆ పాత్లో ఉన్నారనమాట, అంటే ఆ దారిలో ఉన్నారు, ఇంకా పూర్తిగా రాకపోయినా కానీ మీరు ఆ అడుగులైతే దాని వైపే పడుతున్నాయి. కాబట్టి నిరుత్సాహపడకండి, ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంతో ముందరికి వెళ్ళండి, ఖచ్చితంగా జరుగుతుందని. ఫుల్ మూన్, న్యూ మూన్ మెడిటేషన్స్ చేయండి, చందమామను అనుకుంటూ ఉండండి. మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోగలిగితే మూన్ వాటర్ ప్రిపేర్ చేసుకోండి, చాలా చాలా మంచిది. అది కూడా ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఇంప్రూవింగ్ యువర్ రిలేషన్షిప్స్, హెల్త్, జాబ్ కావచ్చు, మన ఫినాన్సెస్ కావచ్చు. సో మూన్ వాటర్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అనేది నేను 2-3 వీడియోస్లో చెప్పినాను. సో సూపర్ మూన్ తెస్తున్న సూపర్ పవర్స్ అండ్ సపరేట్ ప్లేలిస్టే ఉంది మనకి న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ రీడింగ్స్ పైన. సో ఆ రీడింగ్స్లో నేను చెప్పాను మూన్ వాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి. మీరు ఆ రీడింగ్ చూసినారంటే మీకు దొరుకుతుంది. సూపర్ ఫుల్ మూన్ తెస్తున్న సూపర్ పవర్స్ అని రీడింగ్ ఉంటుంది, దాంట్లో కొంచెం మధ్య నుంచి చూసినారంటే మీకు మూన్ వాటర్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది చెప్పనంట. ఫస్ట్లోనూ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది ఆ వీడియో చేసి. మీరైతే మటుకు హెడ్డింగ్ ఇదే, సూపర్ ఫుల్ మూన్ తెస్తున్న సూపర్ పవర్స్, అది పెట్టి కొట్టినారంటే మీరు మూన్ వాటర్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలనేది పాత వాళ్ళకైతే తెలుసు, చాలా రోజుల నుంచి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి. కొత్తగా ఎవరన్నా చూస్తున్నప్పుడు మూన్ వాటర్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి అంటే ఆల్రెడీ వీడియో ఉంది ఛానల్లో, మీరు అదొక్కసారి చూడండి. అండ్ ఫుల్ మూన్ రోజు లెటింగ్ గో ఎక్సర్సైజెస్ అప్పుడు మీకు ఏదైనా కష్టంగా ఉండి భారంగా ఉండి దీన్ని వదిలేయాలి, అది భయం కావచ్చు, ఆందోళన కావచ్చు, కోపం కావచ్చు, చిరాకు కావచ్చు, విసుగు కావచ్చు, బాధ కావచ్చు, నొప్పి కావచ్చు, ఏదైనా కానీ ఒకదాన్ని వదిలేసేయండి. అండ్ న్యూ మూన్ మెడిటేషన్స్ అప్పుడు అంటే అమావాస్య రోజు మనం ఏదైనా కొత్తగా ప్రారంభించాలంటే అమావాస్యకు మించిన మంచి రోజు ఇంకొకటి ఉండదు. సో అమావాస్య రోజు మీరు ఏదైనా కొత్తగా ప్రారంభించుకోవాలనుకుంటే మీరు ప్రారంభించుకోగలుగుతారు. అండ్ మనీ పరంగా అయితే మటుకు మీరు చాలా సాటిస్ఫైడ్గా ఉంటారు ఈ నెలలో. అండ్ హెల్త్ కూడా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ రిలేషన్షిప్స్లోనే కొంచెం ఏంటంటే ఎక్కువ మనసుకు తీసుకోకండి. అండ్ జాబ్లో ఏంటంటే ఎవరితో కూడా డైరెక్ట్ గొడవ పడకండి, జాగ్రత్తగా ఉండండి. ఫ్రీ విల్, గివ్ యువర్ ఫ్రీ విల్ టు బాబా, నాట్ యువర్ డిజైర్డ్ స్క్రిప్ట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కాదు, మీకు ఏదైతే మంచిదో నేను అది చేస్తాను అంటున్నారనమాట. సో మీరు ఏదన్నా దేవుడికి మొక్కులు ఉంటాయి కదా, దట్ నాకు ఇది జరిగితే నేను ఇది చేస్తాను, ఇలాంటివి ఏమన్నా మొక్కులు పెట్టుకొని మీరు ఇలా జరిగితే ఇలా చేస్తానన్నారు కదా, మీరు అది జరిగి కూడా మీరు మొక్కు తీర్చుకోకుండా ఉంటే మీ మొక్కులు అంటే ముందు తీర్చేసుకోండి. మీరు మొక్కులు తీర్చేసుకున్నారంటే అక్కడికి సగం బాధలు మీకు తప్పిపోతాయి. అండ్ తెలుసో తెలియక ఒకవేళ మొక్కి మర్చిపోయి ఉంటే ఉండిలో కొంచెం డబ్బులు ఎత్తుకొని వేసేసేయండి. అంటే ఇక్కడ నేను మొక్కు నింటాను కానీ నేను మర్చిపోయినాను అనుకుంటే నా అపరాధాన్ని క్షమించండి అని చెప్పి ఎంతో కొంత డబ్బులు తీసుకొని వెళ్ళి ఉండిలో వేసేసి మొక్కు బదులు ఈ డబ్బు రూపంలో స్వీకరించండి అని చెప్పి దేవుడికి దండం పెట్టుకొని వచ్చేయండి. అండ్ అదే చెప్తున్నారు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు మంచిది అయ్యుండొచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి మీరు మొక్కుకున్నది నేను ప్రసాదించలేదు అంటే అది మీకు మంచిది కాదు, లేదు ఈ సమయానికి అది మంచిది కాదు. కాబట్టి దాన్ని నేను ఏదో పోస్ట్ పోన్ అన్నా చేస్తాను, లేదు అంటే అది ప్రసాదించను. అది మీకు మంచిది కాదు అనుకున్నప్పుడు నేను ఇవ్వను, లేదు ఈ టైంలో అది మంచిది కాదు అన్నప్పుడు మీరు వెయిట్ చేయాలి, టైం వచ్చినప్పుడు మీకు అది ఖచ్చితంగా వస్తుంది. మీరు కోరుకునిందంతా నేను చేయాలనేది మటుకు మీరు ఎక్స్పెక్ట్ చేయకండి. మీరు కోరుకోవడం మీది, ఇవ్వకపోవడం నాది. కాబట్టి నేను ఏది చేయాలనుకుంటున్నానో, నేను మీకు ఏది మంచిదో నేను అదే చేస్తాను కాబట్టి నేను అదే ఇస్తాను అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్ ఏంజల్ ఆన్సర్స్ నుంచి మనకేమొస్తుందో చూద్దాం. ఏంజల్ ఆన్సర్స్ ఏం చెప్తున్నారు ఫైల్ నెంబర్ 4 వాళ్ళకి. ఓకే, ద మిరకల్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంట. థ్యాంక్ యూ జెర్మియల్ ఫర్ హెల్పింగ్ మీ అండర్స్టాండ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫర్గివ్నెస్. బ్యూటిఫుల్, ద మిరకల్ ఆఫ్ ఫర్గివ్నెస్. సో క్షమాగుణం కలిగి ఉంటే మనం దేన్నైనా స్వీకరించగలుగుతాం అన్నమాట. క్షమ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఫర్గివ్, ఫర్గెట్, మూవ్ ఫార్వర్డ్ అనేది ఒక ఫండా ఉందన్నమాట. ఫర్గివ్ క్షమించేసేయండి, ఫర్గెట్ మర్చిపోండి, మూవ్ ఫార్వర్డ్ ముందుకు వెళ్ళిపోండి. దీనివల్ల ఏమవుతుందంటే మనము హ్యాపీగా ఉంటాము, మన ఎదుగుదలకు కూడా ఇది చాలా మంచిది, మన హెల్త్కి కూడా ఇది చాలా మంచిది.
అలా ఎవరో తప్పు చేశారు, మనం బాధపడ్డాము, వాళ్ళని క్షమించలేక ఇంకా కూడా మనము ఆ గ్రడ్జ్ అనేది హోల్డ్ చేసి మనం అలానే ఉన్నాం అనుకోండి, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇన్ఫ్యాక్ట్ మన హెల్త్ పైన అది చాలా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నారు, మిమ్మల్ని ఎవరన్నా హర్ట్ చేసినా, మీరు దేనికన్నా బాధపడినా కానీ దాన్ని వదిలేసేయండి, మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళిపోండి, కంప్లైంట్ చేయకండి. అది వాళ్ళ కర్మ, వాళ్ళ కర్మకి నేను బాధ్యురాలినో లేకపోతే నేను బాధ్యుడినో కాదు అనుకొని మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళిపోయినారంటే మీరు హ్యాపీగా ఉంటారు, మీ లైఫ్ బాగుంటుంది, మీరు బాగుంటారు. అలా కాకుండా అరే వాళ్ళు నన్ను అన్నారు, అరే ఇట్లా అయింది, నేను దీనికి ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలి, నేను అలా నన్ను ఎట్లా అంటారు, నన్ను ఇట్లాంటి పెట్టుకున్నాం అనుకోండి, ఎంతసేపు ఆలోచనలోనే ఉంటామో, బుర్ర పుచ్చిపోతుంది. దానివల్ల పైసా లాభం లేదు, హెల్త్ పోతుంది, అన్నీ పోతాయి. మనం ఇంకా మనుషులతో మనకు ఒక అనుమానం అనేది ఏర్పడిపోతుంది, మనం ఎంజాయ్ చేయలేము, మనం మనలాగా ఉండలేము, మనం ఏదో పెట్టినట్టు లేకపోతే ఏదో బలవంతంగా చేస్తున్నట్లే ఉంటుంది. కాబట్టి అవన్నీ ఎందుకు? ద మిరాకిల్ ఆఫ్ ఫర్గివ్నెస్ అంట. ఎస్, ఐ ఫర్గివ్, ఐ విల్ మూవ్ ఫార్వర్డ్. ఐ నీడ్ పీస్ ఇన్ మై లైఫ్. నాకు ప్రశాంతంగా బతకాలని ఉంది, నాకు హ్యాపీగా ఉండాలని ఉంది. నా హ్యాపీనెస్కి భంగం కలిగించకుండా, నా ప్రశాంతతకి భంగం కలిగించకుండా నేను ఎలా అయితే ఉండాలో నేను అలా ఉంటాను, నేను అలానే ముందుకు వెళ్ళిపోతాను అని చెప్పి ఆ మూడ్లో అంటుండండి. అలా అన్నప్పుడు ఏమవుతుందంటే లైఫ్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం మోనాలజీ కార్డ్స్ నుంచి చూద్దాం. పైల్ నెంబర్ 4 వాళ్ళకి యాక్చువల్గా నా సన్ సైన్ కూడా కర్కాటక రాశి, క్యాన్సేరియన్ నేను కూడా. సో అతిగా ఆలోచించకూడదు అనేది మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. అండ్ దేవుడు మనకి ఏదైనా ఒకటి ఇవ్వట్లేదు అంటే దానికి ఇంకా రైట్ టైం రాలేదు, లేకపోతే అది మనకి కరెక్ట్ కాదు అని అర్థము. కాబట్టి మనం దాన్ని మర్చిపోయి ముందరికి వెళ్ళిపోవాలి, అంతేగాని దాన్ని ఎక్కువ ఆలోచించేసి పాడు చేసుకోకూడదు. యు ఆర్ గుడ్ ఎనఫ్. మీరు ఎలా ఉన్నారో మీరు అలా బాగున్నారంట, మీరు అందంగా ఉన్నారు, నేను అందంగా లేను అని మీరు అనుకోకండి అట్లా, మీరు చాలా అందంగా ఉన్నారంట. సిచ్యువేషన్ మారితే ఏదన్నా కానీ బెటర్ అవుతుంది, సిచ్యువేషన్స్ మారకుండా ఏది బెటర్ అవ్వదు. సిచ్యువేషన్స్ మారాలి అంటే మనం మారాలి, మనమే సిచ్యువేషన్స్ని మార్చుకోగలుగుతాము. ఏదన్నా కూడా ఇట్ ఈస్ యాజ్ ఈజీ అండ్ యాజ్ సింపుల్ యాజ్ సచ్. ఏదైనా మన బ్రెయిన్లో ఉంది, మనం మార్పు అనేది మన లోపల నుంచి రావాలి. ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఎవరైనా మన పైన ప్రభావం చూపించగలుగుతారు, మనల్ని ప్రభావితం చేయగలుగుతారు. అది కొంచెం టైమే ఉంటుంది, కానీ మార్పు అనేది మనం కోరుకున్నప్పుడు, మన లోపల నుంచి వస్తున్నప్పుడు అది దీర్ఘకాలం ఉంటుంది, అది ఎప్పటికీ ఉంటుంది అన్నమాట. సో మార్పు కావాలి, మనం సిచ్యువేషన్స్ మారాలి, రిలేషన్షిప్స్ బెటర్ అవ్వాలి, ఏది జరగాలన్నా కానీ యు ఆర్ గుడ్ ఎనఫ్ టు డీల్ ఆల్ దట్, యు ఆర్ గుడ్ ఎనఫ్ టు హ్యాండిల్ ఆల్ దట్. మీరు చేసుకోగలుగుతారు, మీరు ఆ మార్పు తీసుకురాగలుగుతారు, మీలో ఆ శక్తి ఉంది. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు చిన్నగా చేసేసుకొని, మిమ్మల్ని మీరు తగ్గించేసుకొని ఇతరులు కూడా మిమ్మల్ని అలా ట్రీట్ చేయడానికి మీరు అలౌ చేయకండి. సో మీలో ఆ సామర్థ్యం ఉంది, మీలో అన్నీ ఉన్నాయి. సో డిసెంబర్ నెలలో యు ఆర్ గుడ్ ఎనఫ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్, యు ఆర్ గుడ్ ఎనఫ్ టు హ్యాండిల్ రిలేషన్షిప్స్, యు ఆర్ గుడ్ ఎనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, యు ఆర్ గుడ్ ఎనఫ్ టు హ్యాండిల్ ద ప్రెషర్స్ ఎట్ యువర్ వర్క్ ప్లేస్లో జాబ్ చేస్తున్నా, బిజినెస్లో ఉన్నా, లేకపోతే ఎనీ కెరియర్ దేంట్లో ఉన్నా కానీ అక్కడ ప్రెషర్ అనేది ఉంటుంది. మీకు ఎమోషనల్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, కానీ మీరు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. మీరు గ్రడ్జెస్ మీరు మనసుకి తీసేసుకొని ఎక్కువ మనసులో పెట్టుకోనంత వరకు మీరు దేన్నైనా సాధించగలుగుతారు అని చెప్తున్నారు. అది డబ్బులు కూడా, ఏదైనా కానీ, ఎనీథింగ్ ఇట్ మేబీ. సో ఫైనల్గా అంటే అఫర్మేషన్స్కి ముందర మనం ఒక ఏంజిల్ నెంబర్ ఆరకల్ కార్డ్స్ నుంచి మనం ఒక నెంబర్ కార్డ్ తీసుకుందాం. 0606 కమిట్మెంట్ కావాలంటే ఇక్కడ అంటే మీరు ఎంత కమిటెడ్గా ఉంటే మీ రిలేషన్షిప్స్ అంత బెటర్ అవుతాయి, మీరు ఎంత కమిటెడ్గా ఉంటే మీ వర్క్ ప్లేస్లో మీరు అంత షైన్ అవుతారు, మీరు ఎంత కమిటెడ్గా ఉంటే మీరు అంత మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు, మనీ మ్యాగ్నెట్ లాగా. సో లాయల్టీ, మీలో ఉన్న నిజాయితీ, మీలో ఏదైతే విశ్వాసం ఉందో దాన్ని అలానే నిలుపుకోండి. రెస్పాన్సిబిలిటీస్ పెరగచ్చు. సో రెస్పాన్సిబిలిటీస్ ఎవరికి వస్తాయి? ఎవరైతే రెస్పాన్సిబుల్గా దాన్ని చేయగలుగుతారో, వీళ్ళలో ఆ స్టామినా ఉంది అనుకుంటారో అలాంటి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. సో మీలో ఆ సామర్థ్యం ఉంది కాబట్టి మీకు
ఈ రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయి, బాధ్యతలు అందుకే వస్తున్నాయి. సో బాధ్యతలని భారంగా ఫీల్ అవ్వకండి. బాధ్యతలని మీరు ఎలా చూడాలి అంటే, నాలో ఆ సామర్థ్యం ఉంది కాబట్టి నాకు ఇలాంటివి కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ మీ బలం, మీ శక్తి తెలుస్తుంది అనమాట. సో మీరు హ్యాండిల్ చేయగలుగుతారు కాబట్టి మీకు ఆ రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయి. నిజాయితీగా నిజాన్ని చెప్పేంత వరకు మీరు దేనికి భయపడిన అవసరం లేదు. ట్రూత్ ఈజ్ యువర్ లైట్, అంతే. నిజంతోనే మీరు కొట్టుకొని వచ్చేస్తారనమాట. అండ్ మీలో ఉన్న ప్రేమ, ఇక్కడ కప్స్ అంటేనే ప్రేమ, లవ్, అఫెక్షన్, ఫీలింగ్స్, ఎమోషన్స్. సో మీరు కాకపోతే ఇంకెవరు ఎక్కువ ప్రేమించగలుగుతారు ఎవరినైనా కానీ. అల్టిమేట్గా క్యాన్సరియన్స్ ఆర్ ది బెస్ట్ లవర్స్ అసలుకి. సో లైట్, మీ లోపల నుంచి ఆ వెలుగు. మీరు హ్యాపీగా ఉంటే సిచ్యువేషన్ అంతా లైటన్ అప్ అయిపోతుంది. అందరూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. మీరు డల్గా ఉంటే అందరూ డల్గా ఉంటారు. సో డిసెంబర్లో మీరు హ్యాపీగా ఉండి ఇంకా 10 మందిని హ్యాపీ చేయాలనుకుంటున్నారా, మీరు డల్గా ఉండి ఇంకా 10 మందిని సాడ్ చేయాలనుకుంటున్నారా చెప్పండి నాకు. అండ్ మీకు ఆ ఎదుగుదల అనేది ఖచ్చితంగా ఉంది. మీకు ఏమన్నా అంతు చిక్కని ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతుందంటే డిసెంబర్లో సొల్యూషన్స్ వస్తున్నాయి. మీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వస్తున్నాయి డిసెంబర్లో. సో మీరు ఎంత హానెస్ట్గా ఉంటే మీరు అంత ఫాస్ట్గా మీకు జరగాలనుకున్నటి వాటిని మీరు జరిపించుకోగలుగుతారు. ప్రశాంతంగా అంటుండండి. ఒక మీనింగ్ఫుల్ లైఫ్ ఉండాలి అంటే హానెస్టీ ఈజ్ ద కీ. మీరు ఎంత నిజాయితీగా ఉంటే మీరు అంత మంచి జీవితాన్ని మీరు ఆస్వాదించగలుగుతారంట. మీరు ఖచ్చితంగా మీరు సొల్యూషన్స్ కనుగొంటారు మీ ప్రాబ్లమ్స్కి. అండ్ ఒక కంఫర్టబుల్ లైఫ్ అయితే ఉంటుందంట మీకు డిసెంబర్ నెలలో. ఏమన్నా వరీస్ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా అంట వాటిని వదిలేసేయండి. అండ్ మీ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఇష్టపడిన వాళ్ళు, మీకు నమ్మకంగా ఉన్న వాళ్ళతో ఎక్స్ప్రెస్ అంటూ చేయండి. మనసులో పెట్టుకొని అట్లనే బాధపడకండి. అండ్ ఆ మనసుని ఎక్కువ కష్టపెట్టకండి. సో ఓపెన్ అప్ ఫర్ ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. సో మీ లైఫ్లో బెస్ట్ డేస్ వస్తున్నాయంట. ఇప్పుడు వరకు మీరు చూడని సంతోషం, ఇప్పుడు వరకు మీరు చూడని ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు డిసెంబర్ నెలలో మీరు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. ఫర్ దట్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు ఫైనల్గా మనం ఒక అఫర్మేషన్ కార్డ్ చూద్దాం. ఫైల్ నెంబర్ 4 జలతత్వ రాశుల వాళ్ళకి, వాటర్ సైన్స్కి. Okay, I'm fearless, I'm resilient. Today I shall inhale courage and exhale fear. అదే చెప్పాను కదా, లైక్ ఎక్కువ ఆలోచించేసి మనసులో పెట్టుకొని భయపడుతూ బాధపడుతూ ఇలాంటివన్నీ వద్దు. అందుకని లెట్ గో ఎక్సర్సైజెస్ చేయమని చెప్పాను కదా ఫుల్ మూన్ రోజు. సో ఐఎమ్ ఫియర్లెస్, నాకు అస్సలు భయం లేదు. ఐఎమ్ రెసిలియంట్ అంటే నేను దేనైనా తట్టుకోగలుగుతాను. తట్టుకునే శక్తి మీలో ఉంది, మీరు తట్టుకోగలుగుతారు అండ్ మీకు భయం లేదు. మీ అఫర్మేషన్ ఏంటంటే ఐఎమ్ ఫియర్లెస్, ఐఎమ్ రెసిలియంట్. టుడే ఐ షల్ ఇన్హేల్ కరేజ్, ధైర్యాన్ని నేను పీల్చుకుంటున్నాను అండ్ భయాన్ని నేను వదిలేస్తున్నాను. అండ్ ఎక్సేల్ ఫియర్. సో ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు ఐఎమ్ కరేజియస్, నా నరనరాల్లో ధైర్యాన్ని నింపుకుంటున్నాను. ఊపిరి బయటికి వదిలేస్తున్నప్పుడు నా లోపల ఏదైతే నా నరనరాల్లో భయం అనేది ఏదైతే ఉండిపోయిందో ఆ భయాన్ని అంతా నేను బయటకు వదిలేస్తున్నాను. ఇదే ఐఎమ్ ఫియర్లెస్, ఐఎమ్ రెసిలియంట్ ఈజ్ యువర్ అఫర్మేషన్. అండ్ మీరు ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు, ఊపిరి వదిలేస్తున్నప్పుడు మీరు ఊహించుకోండి దట్ ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు నేను చాలా ధైర్యాన్ని మూటగట్టుకుంటున్నాను, ఇది నా నరాల్లో ఇంకుతుంది అని. ఊపిరి వదిలేస్తున్నప్పుడు నా నరాల్లో ఇంకిన భయం ఏదంతా ఇంకా దాగి ఉన్నా కానీ అదంతా బయటకు వచ్చేస్తుంది అని చెప్పి ఊహించుకోండి. బ్యూటిఫుల్. అసలు నిజంగానే ఇట్ ఈస్ స్వీట్ కదా, ఇట్ ఈస్ షార్ట్ అండ్ స్వీట్. క్రిస్ప్గా వచ్చింది కానీ చాలా లోతైన మీనింగ్తో వచ్చింది, అర్థంతో వచ్చింది. బ్యూటిఫుల్. అసలు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మీ రీడింగ్ చేయడంలో. సో జలతత్వ రాశుల వాళ్ళకి వచ్చిన బ్యూటిఫుల్ మెసేజ్ కానీ మీకు కానీ నచ్చి ఉండిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.